ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము verse 1 ఫస్ట్ వచనం చదువుదాం. సో verse 2లో మీరు ఏక మనస్సులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక దాని అందే మనస్సు నుంచుచు నా సంతోషము సంపూర్ణము చేయండి. సో ఇక్కడ ఫిలిప్పీ రాసిన పత్రికలో మరి ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షకులను పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతి అని శుభమని చెప్పి వ్రాయినది. ఆయన రాస్తూ ఉన్నాడు ఆ దైవజనుడు. ఆ రాస్తున్న సమయంలో వర్డ్స్ నెంబర్ 2 ఆఫ్ చాప్టర్ 2 ఆఫ్ ఫిలిపియన్స్లో మీరు ఏక మనస్సులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒకదాని అందే మనసుంచుచు నా సంతోషము సంపూర్ణము చేయండి. అంటే ఇక్కడ దైవజనుని ఒక సంతోషం లేక యేసుక్రీస్తు ఒక సంతోషం సంపూర్ణం చేయాలి అంటే ప్రిన్సిపల్స్ చెప్తా ఉన్నాం. అంటే యేసు ప్రభు యొక్క సంతోషాన్ని కూడా మనం సంపూర్ణంగా చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్. సో సంఘము అంటే ఏమంటారు నార్మల్గా ఒక వ్యక్తి ఉండడం సంఘం అనరు. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నప్పుడే దాన్ని ఏమంటారు సంఘము అని అంటారు. యేసు ప్రభు యొక్క సంఘం కూడా ప్రజలు ఎప్పుడైతే ఆరాధిస్తూ ఉంటారో దట్స్ ద చర్చ్ ఆఫ్ గాడ్. కాకపోతే మనకు కొంతమంది మానవులు కల్పితాల వల్ల ఒక్కొక్కరు ఒక్కొక్క డినామినేషన్స్ని క్రియేట్ చేస్తూ ఉన్నారు. బట్ కొన్నిసార్లు అది దైవ చిత్తమే కావచ్చు. ఎందుకంటే కొన్ని పరిచారాలు అంటే ఎలాగుంటాయి, ప్రవక్త పరిచర్య కానీ, అపోస్టల్స్ పరిచర్య, సువార్త పరిచర్య, ఒకరు అద్భుతాలు చేసే పరిచర్య, ఒకరు విధి విధానాలు జరిగే పరిచర్య, ఎన్నో పరిచర్యలు ఉన్నాయి. సో అవన్నీ కూడా జరిగించడానికి సంఘాలు అనేటివి ఏర్పాటు చేయబడ్డాయి. ఈరోజు మన అల్ఫోమేగా మినిస్ట్రీ, అల్ఫోమేగా సంఘాన్ని కూడా దేవుడు కంటిన్యూ చేస్తున్నాం. సో వీఆర్ నాట్ స్టార్టెడ్ ద మినిస్ట్రీ. వాట్ వీఆర్ డూయింగ్ రైట్ నౌ, వీఆర్ కంటిన్యూయింగ్ ద మినిస్ట్రీ విచ్ వాస్ స్టార్టెడ్ బై ద లార్డ్ జీసస్. యేసు ప్రభు ఏదైతే స్టార్ట్ చేశాడో మనం దాన్ని కంటిన్యూ చేస్తున్నాం. అంతేగాని సంఘాన్ని స్టార్ట్ చేశాడంటే ఆ మాట ఎంతవరకు నిజం, అది తప్పు మాట. సంఘాన్ని మనం స్టార్ట్ చేసేంత శక్తి ఎవరికి లేదు. సంఘాన్ని ఏం చేస్తున్నాం, యేసు ప్రభు స్టార్ట్ చేసాం, మనం ఏం చేస్తున్నాం, కంటిన్యూ చేస్తున్నాం. సో ఆ విధంగానే యేసుక్రీస్తు యొక్క ఆత్మ చేత మన పౌలు చెప్తా ఉన్నాడు, అందరం ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారిగా ఉండి ఒకదాని అందే మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయండి. అంటే దేవుని యొక్క సంతోషం మనలో పరిపూర్ణం అవ్వాలన్నా, సంఘంలో పరిపూర్ణం అవ్వాలన్నా, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఎలా ఉండమని వాక్యం సెలవిస్తుంది. ప్రేమ కలిగి ఉండమని చెప్తుంది. కానీ ఎలాంటి ప్రేమ? అది అందరికీ మంచి మనసు ఉండాలని చెప్తుంది. బట్ ఎలాంటి మనసు? ఇట్స్ అ వన్ సింగిల్ మైండ్. అక్కడ వాక్యం ఉంటుంది, దట్ యు బీ లైక్ మైండెడ్ హ్యావింగ్ ద సేమ్ లవ్ బీయింగ్ ఆఫ్ వన్ అకార్డ్ ఆఫ్ వన్ మైండ్. అంటే ఒకే మనస్సు అనేది ఎప్పుడు వస్తుందో తెలుసా? ఒకే టీచింగ్స్ విన్నప్పుడు. అందరికి అర్థమవుతుందా? ఒకే మనస్సు ఎప్పుడు వస్తుంది? ఒకే రకమైన టీచింగ్స్ విన్నప్పుడు. ఎందుకంటే వాక్యంలో ఎన్నో టీచింగ్స్ ఉన్నాయి. ఎన్నో టీచింగ్స్ అంటే నికోదేవుల టీచింగ్స్ ఉన్నాయి, తర్వాత అబద్ధ టీచింగ్స్ ఉన్నాయి, తర్వాత లో లెవెల్ ఆఫ్ టీచింగ్స్ ఉన్నాయి, తర్వాత హస్త నిక్షేపణము, బాప్తిజాల గురించి చెప్పే బోధ, దాని గురించిన టీచింగ్స్ ఉన్నాయి. ఆ తప్పు కాకపోయినా ఏ టీచింగ్స్ అవన్నీ కూడా లో లెవెల్ ఆఫ్ టీచింగ్స్ అవన్నీ కూడా. అంటే ఎన్నో రకాలైన టీచింగ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, యేసుక్రీస్తు ప్రభు మనల్ని గొర్రెలుగా భావిస్తున్నాడా, మేకలుగా భావిస్తున్నాడా? అంతేనా కాదు? యేసు ప్రభు ఎవరు? సామ్స్ చాప్టర్ నెంబర్ 23 ప్రకారంగా యెహోవా నా కాపరి. సో మనం ఎవరమై ఉన్నాము? నా స్వరం ఎవరు వింటారు? నా గొర్రెలు నా స్వరం వింటారు. అంటే దేనిగా పోల్చుతున్నాడు యేసు ప్రభు మనల్ని? గొర్రెలుగా. ఎందుకు మేకలుగా పోల్చట్లేదు? మేకలు ఏం చేస్తాయి? ఏది పడుతుంది తింటాయి. సో అదే గొర్రె ఒకే రకమైన ఫుడ్ని భుజిస్తాయి. అదే మేక మాత్రం ఎన్నో రకాలైన టీచింగ్స్ని వింటూ ఉంటాయి. ఎన్నో రకములైన టీచింగ్స్ని విన్నప్పుడు ఏం జరుగుతుందంటే మన మైండ్ స్టేబుల్గా పనిచేయదు. వాళ్ళు అట్లా చెప్తున్నారు, వీళ్ళు ఇట్లా చెప్తున్నారు అనే ఆలోచనను బట్టి మనం మూవ్ అవుతూ ఉంటాం. తద్వారా మన లైఫ్లో డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవుతాయి. ఆత్మీయ సంబంధమైన జ్ఞానాన్ని చెరిపివేయడానికి సాతాను చేస్తున్న కుట్ర. సో దయచేసి అందరం అర్థం చేసుకుందాం. వీ నీడ్ టు కమ్ టు ద వన్ మైండ్, వీ నీడ్ టు కమ్ టు ద వన్ స్పిరిట్. మనం ఒక ప్రేమ కలిగిన వారై ఒక దాని అందే మనసుంచుచు ఏక భావము గలవారిగా ఉంటున్నట్లు. ఒకవేళ అలాగ ఉంటే ఎవరి సంతోషం పరిపూర్ణం అవుతుంది? యేసు ప్రభు యొక్క సంతోషం పరిపూర్ణం అవుతుంది.
మనం ఆశపడుతున్నామా లేదా? ఆయన సంతోషంగా నా ద్వారా ఉండాలంటే వాట్ వీ నీడ్ టు బి అండర్స్టాండ్. సో వీ నీడ్ టు బి ఇన్ వన్ మైండ్ అండ్ ఇన్ వన్ స్పిరిట్, ఇన్ వన్ లవ్. సో అది సాధ్యమేనా? అది మనకు సాధ్యం కాకపోవచ్చు, బట్ ఎలా సాధ్యమవుతుంది? ఆత్మ ద్వారా అందరికీ సాధ్యమవుతుంది. అండ్ వర్స్ నెంబర్ 3, అక్షచేతనైనను దురాతిశయము చేతనైనను ఏమీయో చేయక వినయమైన మనసు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడగలరు. సో మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇంకేం చూడమంటున్నాడు? ఇతరుల కార్యములను కూడా చూడాలి. ఎంతమంది చూస్తున్నారు? మన సొంత కార్యాలే చూస్తున్నాము. నేను మంచిగా ఉంటే చాలు, ఎవడేం చచ్చిపోతే నాకేం బాధ, నేను సరిగా ఉన్నాను కదా చాలు, ఎవడేం పోతే నాకేం బాధ. పక్కోడు నశించిపోతున్నప్పుడు, పక్కవాడు కష్టాల్లో వాడు మొత్తం దిగజారిపోతున్నప్పుడు వాడిని చూస్తూ కూడా సువార్త చెప్పకపోతే నీ రక్షణ అనుభవం అనేది నువ్వు కోల్పోతావు. నీ రక్షణ కోల్పోతానట్లే. ఏం కోల్పోతావు? అనుభవం, రక్షణ నుంచి వచ్చే ఆనందం. యేసు ప్రభుని నమ్మిన తర్వాత ఒక ఆనందం ఉంటుందండి. ఆనందం ఎందుకు కోల్పోతాడో తెలుసా మనిషి? పక్కవాడికి అదే సువార్త చెప్పకపోవడం. పక్కవాడికి చెప్పడం అంటే అందరికి చెప్పడం కాదు. ఎవరైతే దీన స్థితిలో ఉండి ఎంత హోదాలు ఉన్నా, ఎంత డబ్బులున్నా, కొన్నిసార్లు వాళ్ళకు ఆ అజ్ఞానం చేతనో లేకపోతే ఎక్కువ గర్వం ఉండడం చేతనో సమస్తము నశించిపోయి ఇంకా ఎవరు నాకు తోడుగా లేదు, అందరు నన్ను విడిచిపోయారు అనే పొజిషన్లో ఉన్నప్పుడు వాట్ వి నీడ్ టు డూ? ఏం చేయాలి? వెళ్ళి దేవుని ఒక వాక్యాన్ని, దేవుని సువార్తను ప్రకటించాలి. ఒక్కసారి చర్చికి రండి, గాడ్ ఖచ్చితంగా మీకు అద్భుతం చేస్తాను అని ఒక విశ్వాసాన్ని వారిలోకి విత్తాలి. ఎప్పుడైతే విశ్వాసాన్ని వారిలో విత్తుతావో దేవుని సంతోషం, నీ సంతోషం కాదు. ఎవరి సంతోషం? దేవుని సంతోషం ఎవరిలో పరిపూర్ణమవుతుంది? నీ సంతోషం ఎక్కడుందో తెలుసా? డబ్బుల దగ్గర. మన సంతోషాలు ఎక్కడుంటాయో తెలుసా? సుఖం దగ్గర. మన సంతోషాలు ఎక్కడుంటాయంటే నేను గొప్ప పొజిషన్లో వచ్చాను కాబట్టి ఐ యామ్ హ్యాపీ, నేను మంచి పొజిషన్స్లోకి వెళ్తున్నాను కాబట్టి ఐ యామ్ హ్యాపీ, నేను డబ్బుని ఈరోజు ప్రాఫిట్ ఎక్కువ వచ్చింది కనుక నేను సంతోషంగా ఉన్నాను, నిన్న మొన్న లాస్ వచ్చింది కనుక దుఃఖపడ్డాను, ఈరోజు నేను ఎక్కువ లాభపడ్డాను కనుక సంతోషం. అంటే మన సంతోషము ఎక్కడ ఉంది ఎక్కువ? లోకము సారంగా ఉన్న విధానాల పైన మన సంతోషం దాచబడింది. మరి గాడ్ ఒక హ్యాపీనెస్ ఎక్కడుందండి? నిజమైన హృదయానుసారుల దగ్గర ఆయన సంతోషం దాచబడి ఉంది. సో ఇప్పుడు నీ సంతోషం నీ దగ్గర ఉంటే రోజు నువ్వు సంతోషపడు. నేను ఖచ్చితంగా చెప్పగలను. నీ సంతోషాన్ని నువ్వు కోరుకుంటే, నీ ఆనందాన్ని నువ్వు కోరుకుంటే నువ్వు రోజు ఆనందపడవు, నువ్వు రోజు సంతోషపడవు. అందరు రోజు సంతోషంగా ఉంటారా? కానీ దేవుని సంతోషం నీలో ఉంటే రోజు సంతోషంగా ఉంటుంది. అండర్స్టాండ్ వాట్ ఐమ్ స్పీకింగ్. సో ఇక్కడ వాక్యాల్లో ఉన్న విధానాన్ని బట్టి ఏం ప్రార్థించాలి? అయ్యా నా జీవితంలో సంతోషం లేదు, నా జీవితంలో ఆనందం లేదని ప్రార్థన చేసేవాడికి దేవుడు ఆయన ఆనందాన్ని ఇవ్వడు, మనిషి ఆనందాన్ని మనిషికి ఇస్తాడు. అప్పుడు ఎప్పుడైతే మనిషికున్న ఆనందాన్ని మనిషి పొందుకుంటాడో, మనిషికున్న సంతోషాన్ని మనిషి పొందుకుంటాడో అది స్థిరమైనది కాదంట, అది పర్మనెంట్ కాదంట. ఈరోజు ఉన్న ఆనందం రేపు ఉండకపోవచ్చు, రేపు ఉన్న ఆనందం ఎల్లుండి ఉండకపోవచ్చు, లేకపోతే ఈరోజు ఆనందం సంతోషం లేదు రేపు రావచ్చు. అది స్థిరమైనదా? నీ జీవితంలో ప్రతిరోజు ఉందా? లేదు. సో వాట్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ జాయ్ ఆఫ్ ద లార్డ్. అందుకే యెహోవాను బట్టి సంతోషించేవాడు ఏం చేస్తాడు? ఇంగ్లీష్ చెప్తా, జాయ్ ఆఫ్ ద లార్డ్ ఇస్ మై స్ట్రెంగ్త్. అంతేనా కాదా? సో జాయ్ ఆఫ్ ద మ్యాన్, జాయ్ ఆఫ్ ద లార్డ్. ప్రభు యొక్క సంతోషమే నా బలం. జాయ్ ఆఫ్ ద లార్డ్ ఇస్ మై స్ట్రెంగ్త్. అంటే ఆయన సంతోషమే నాకేమిస్తుంది? బలం. నీ సంతోషం నీకు సంతోషంగా అనిపిస్తుంది కొద్ది నిమిషాలే. డబ్బులు చేతిలో పడ్డాయా హ్యాపీనెస్, అదే డబ్బులు పోతే ఇంద్రా బాబు అనవసరంగా కూడా కొట్టుకున్నాను అనిపిస్తుంది. అంటే సంతోషం దుఃఖం మన మనిషిలో ఉంటుంది, అది అందరికీ, అది స్వభావ సిద్ధమే, అది సృష్టి ధర్మం, అది అందరికీ ఆ సంతోషము దుఃఖం అనేది ఉంటుంది. కానీ గాడ్ ఇవ్వాల్సింది ఏంటి? గాడ్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుండో ఆయన ఇవ్వాలని. నీ సంతోషం నీకు ఇవ్వాలనుకుంటున్నాడా? ఆయన సంతోషం నీకు ఇవ్వాలనుకుంటున్నాడా? ఆయన సంతోషం నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. సో ప్రజలందరూ ఏ విధంగా ప్రార్థిస్తున్నారు? అయ్యా నా జీవితంలో సంతోషం లేదు, ఆనందం లేదు, ఎల్లప్పుడూ దుఃఖమే, నాకు సంతోషం లేదు, నాకు కావాలి, నాకు ఆనందం కావాలన్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? వాళ్ళ సంతోషాన్ని వాళ్ళకి ఇస్తున్నాడు. అది రేపో మాపు పోతుంది.
మళ్ళీ ప్రార్థన చేస్తాడు కన్నీటితో, యేసయ్య నిజంగా నేను సంతోషం మొన్ననే బాగున్నాను, మళ్ళీ నేను అలా డిప్రెషన్లో వెళ్ళిపోయాను. ఈరోజు మీరు అడగాల్సిన ప్రార్థనలో వాట్ ఈస్ అన్ ఎగ్జాక్ట్ పాయింట్ ఆఫ్ ద రిక్వెస్ట్? ఏం అడుగుదామండి అందరం కలిసి? ఫాదర్, నీ ఆనందం నాలో సంపూర్ణము కావాలి. ఒకసారి జాన్ చాప్టర్ 15కి రండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 11వ వచనం. నీ యందు నా సంతోషము ఉండవలెననియు నీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. మీ యందు నా సంతోషం. ఎవరి సంతోషము? యేసు ప్రభు యొక్క సంతోషం. ఎవరి యందు? మనందరి యందు ఆయన సంతోషము ఉండవలననియు నీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. ఇప్పుడు ఎవరి సంతోషం ఎవరే ఉండాలని యేసు ప్రభు కోరుకుంటున్నారు? జాన్ 15లోనైతే యేసు ప్రభు సాక్షాత్తుగా మాట్లాడాడు కదా. ఇక్కడ పౌలు మాట్లాడినా ఇక్కడ జాన్ 15లో ఎవరు మాట్లాడారు? సాక్షాత్తుగా యేసుక్రీస్తు ప్రభు మాట్లాడారు. ఏమంటున్నాడు? నా సంతోషము మీలో పరిపూర్ణం కావాలి, నా సంతోషం మీ అందు ఉండాలి. ఎవరి సంతోషం మన అందరిలో ఉండాలి? ఈరోజు ఎంతమంది కష్టాలు ఉన్నాయండి? ప్రతి ఒక్కరికి ఉంటారు. కానీ కష్టాలు ఫీల్ అయ్యే ప్రతి ఒక్కరికి ఆయన సంతోషం లేదు. అర్థమవుతుందా? ఒక వాక్యంలో ఉంటుందంట, తల్లి తన కొడుకుని తన కుమారుని కన్న తర్వాత తన ఒక నొప్పిని మర్చిపోతారు. ఎందుకు నొప్పిని మర్చిపోతారు? నొప్పి పోయిందని చెప్పట్లేదు, నొప్పి మర్చిపోతుంది. ఎందుకు మర్చిపోతుంది నొప్పి? కుమారుడు నా కుటుంబానికి పుట్టాడు అని ఒక సంతోషము ఈ నొప్పిని అధిగమించేలాగా చేస్తుంది. అది ఈవెన్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, అది వాక్యంలో ఉంది, నాకు డిఫరెన్స్ ఐడియా లేదు. జాన్ 16 verse number 21. యోహాను 16వ అధ్యాయము 21వ వచనం. స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చును గనుక ఆమె వేదన పడను. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టెనని సంతోషము చేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకం చేసుకుంది. ఆ వేదన ఏమవుతుందంట? మర్చిపోతుందంట. ఆ నొప్పి ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చి ప్రార్థన ఏం చేయించుకుంటారో తెలుసా? నొప్పి ఉందని. ఎందుకు? నొప్పి జ్ఞాపకం ఉంది, దేవుని సంతోషం లేదు. సో యువర్ ఫీలింగ్ ఈస్ కనెక్టెడ్ టు యువర్ పెయిన్. నీ నొప్పితో నీ ఫీలింగ్ కనెక్ట్ చేయబడ్డది. అందుకు ఒకసారి నేను చెప్పాను, యేసయ్య నా రోగాన్ని తీసివేయి అన్నప్పుడు దేవుడు అంటాడు కదా, నీకెక్కడి రోగం అని. కానీ నువ్వు క్లెయిమ్ చేస్తున్నావు నా రోగము అని. నీ రోగం అన్నప్పుడల్లా నీ రోగానికి బలం ఎక్కువ వస్తుంది. అది నీ రోగం కాదు, కానీ నీ రోగం అన్నప్పుడల్లా పక్క రోగం ఏదైతే ఈ వాతావరణంలో ఉన్న రోగం ఉందో అది నిన్ను అటాక్ చేస్తుంది. ఏదైతే నువ్వు పలుకుతున్నావో, ఏది విత్తుతున్నావో అదే కోస్తావు. సో ప్రార్థనలో నా రోగం, నా వ్యాధి, నా నొప్పి అనకండి. జస్ట్ వర్షిప్ ద లార్డ్, జస్ట్ బిలీవ్ ఇన్ ద లార్డ్. ఏ సంతోషాన్ని అడగాలి ఈరోజు గాడ్ని? ఆయన సంతోషాన్ని, మన సంతోషాన్ని మనం కోరుకుందామా? ఆయన సంతోషాన్ని మనం కోరుకుందాం. సో ఆ స్త్రీ ఎంత నొప్పి కడుపులో ఉన్నప్పటికీ ఆ నొప్పి జ్ఞాపకం చేసుకుంటుందా? ఆ నొప్పి ఆ స్త్రీకి బాగా ప్రెషర్ పెడుతుందా? లేదు. ఎప్పుడైతే కుమారుని చూస్తూ ఉంటుందో సంతోషిస్తూ ఉంటారు. ఆ టైంలోనే నొప్పి పోయిందని చెప్పట్లే, నొప్పి ఉంది. అదేవిధంగా నీకు నాకు కష్టాలు లేవని కాదు, ఉన్నాయి. కానీ ఆ కష్టాలకు మించిన వాడు యేసు ప్రభు ఉన్నాడని ఎవరైతే సంతోషిస్తారో ఈ కష్టాలు మర్చిపోతారంట. ఆ కష్టాలు మర్చిపోయే ప్రాసెస్లో అవి వెళ్ళిపోతారు. హల్లెలూయా. సో అండర్స్టాండ్ ద డివైన్ థింగ్స్ ఆఫ్ ద ఫాదర్. ఏ ఒక విషయంలో మనం ప్రార్థిస్తున్నామో ఆ విషయంలో దేవుడు ఖచ్చితంగా అద్భుతం చేస్తాడు. కానీ ఆ అద్భుతం నీలోకి రావటం కోసం దేవుడు ఎంతో ఆతృత పడినప్పటికీ ఆ అద్భుతం నీకు అవ్వట్లేదు. ఎందుకో తెలుసా? నువ్వు ఎక్కువ ఏది జ్ఞాపకం చేసుకుంటున్నావు? నీ కష్టం. నాకు కుమారుడు పుట్టాడని తల్లి ఆ కుమారుని పక్కన పెట్టి స్టిల్ నాకు బాగా కడుపు నొప్పి ఉందని అంటారా? చెప్పండి, మీకు అందరికి అనుభవమే కదా. ఎప్పుడన్నా అన్నారు అట్లా, నాకు చాలా పెయిన్ ఉందని, భరించలేనంత పెయిన్ ఉందని ఆ కుమారుని అక్కడ పడేసి అన్నారా? లేదు కదా. సో ఆ కుమారుని చూస్తే సంతోషిస్తూ ఉంటారంట. అలాగా నొప్పి పోయిందా? పోదు. ఇట్ ఈస్ ఎగ్జిస్టెడ్ ఆల్రెడీ. అంటే అర్థం ఏమవ్వాలి? ఇప్పుడు మీరు కష్టాలు పోతున్నాయి, కష్టాలు పోయినాయి, కష్టాలు పోతేనే నేను హ్యాపీనెస్ ఉంటానంటే, నొప్పి పోతేనే ఆ స్త్రీ హ్యాపీనెస్ ఉండాల్సిన అవసరం లేదు. నొప్పికి మించిన కుమారుడు పుట్టాడు. సో నీ కష్టానికి మించిన మహిమ ఉంది, అది నువ్వు చూడలేకపోతున్నావు కనుకనే నీ కష్టాన్ని ఊరికే జ్ఞాపకం చేసుకుంటున్నావు. ఈరోజు నీ కళ్ళు నేను తెరుస్తున్నాను బై ద స్పిరిట్, నీ చెవులను నేను తెరుస్తున్నాను బై ద పవర్ ఆఫ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 2023లో ఈ సంవత్సరంలో
ఏ కష్టాన్ని అయితే మనం దేవుని మహిమ నిమిత్తం అనుభవించాము, ఏ నిమిత్తము? దేవుని మహిమ నిమిత్తం అనుభవించాము. ఆ దేవుని మహిమ ఈరోజు లేదు, బట్ వచ్చే సంవత్సరంలో ఉంది. దానికి డోర్ 2023. సో యు ఆర్ నాకింగ్ ద డోర్ టుడే ఆర్ ఎల్స్ టుమారో. దేనికి డోర్ నాక్ చేస్తున్నావు, డోర్ని కొడుతున్నావు? దేవుని మహిమ అనే ఆ రాజ్యంలో, ఆ పవర్లో నువ్వు వెళ్ళడానికి. సో ఈ డేస్, ఈ సీజన్ అంతా కూడా నీకు ప్రిపేర్ అవ్వచ్చు. కొంతమంది బ్రేక్ అవ్వచ్చు, కొంతమంది వాళ్ళ హార్ట్ బ్రేక్అప్ అవ్వచ్చు, కొంతమందికి వాళ్ళ మైండ్ డిప్రెషన్ సిచ్యువేషన్లోకి వెళ్ళొచ్చు. బట్ ఐ సీ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ దట్ స్పీక్స్ టు యూ దట్ దేవుని మహిమ రానున్న రోజుల్లో మీ కొరకు దేవుడు దాచిపెట్టాడంట. అది చూసే అందరికి అర్థమవుతున్నా? సో వాట్ వి నీడ్ టు ప్రే టుడే. ఎప్పుడు కూడా నీ ప్రార్థన మార్చను. నీ ప్రార్థన తప్పనట్లేదు, స్థాయి తక్కువదు. ఏ వాక్యం తప్పు కాదు, కానీ చెప్పేవాని యొక్క విధానం తక్కువలో ఉంటుంది. మన మైండ్, మన అండర్స్టాండింగ్ ఆఫ్ ద స్పిరిట్ తక్కువ ఉండడం వల్ల ఆ వాక్యంలో వాళ్ళు బలం పొందుకోలేరు. సో ఏమని ప్రార్థించాలి? యేసయ్య నాకు సంతోషం కావాలన్నా, లేకపోతే గాడ్ నీ సంతోషం నాలో ఇవ్వండి అన్నామా? అంతేనా కాదా? అది ఎప్పుడైతే ప్రేర్ చేస్తారో కష్టము పోతుంది అనట్లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, నీ కష్టము పోతుందని నేను ఇప్పటి వరకు ఎప్పుడు చెప్పలేదు. నేనేమంటున్నాను, కష్టాన్ని అధిగమించే శక్తి ఎక్కడ దాచబడింది? ఆయన సంతోషంలో దాచబడింది. సో ఆయన సంతోషం నీలోకి వస్తే నీ నొప్పి అనేది నువ్వు మర్చిపోతావంట. మర్చిపోయే ఆ ప్రాసెస్లోనే, ఆ నొప్పిని ఎప్పుడైతే మర్చిపోయే ఆ ప్రాసెస్లోనే ఆ నొప్పి నీ నుంచి వెళ్ళిపోతాదంట. ఉదాహరణకి నొప్పి అనుకుంటానంట, నన్ను పట్టించుకోవట్లేదంట. ఆ నొప్పి నన్ను పట్టించుకోవట్లేదని అంటున్నప్పుడల్లా అది పడిపోతుంది ఒకరోజు. అర్థమవుతుంది లేదు? సో దయచేసి నీలో ఉన్న క్రీస్తుని హెచ్చించండి, నీలో ఉన్న నొప్పిని కాదు. అందరికి అర్థమవుతుంది కదా? నీలో ఉన్న మంచితనాన్ని హెచ్చించుకోండి, ఇంకా ఎదగండి మంచితనంలో. అంతేకా నీలో ఉన్న నొప్పి, రోగం, వ్యాధి, బాధ, వేదనను దాన్ని పదే పదే జ్ఞాపకం చేసుకోవడం వల్ల ఏమవుతుందంట? హెచ్చించబడుతూ ఉంటుందంట. బల్ల విరిచేటప్పుడు ఏమంటున్నాడు యేసు ప్రభు? నన్ను జ్ఞాపకము చేసుకొని దీనిని చేయాలని చెప్పాడు. అవునా కదా? అంటే దాన్ని విరుస్తున్నప్పుడు ఏం చేయాలి? మన మైండ్లో ఏ ఫోకస్ ఉండాలి? దేని జ్ఞాపకం చేయాలి? సిలువలో చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేయాలా, లేకపోతే నీ రోగాలను జ్ఞాపకం చేసుకోమన్నాడా? బల్ల విరుస్తున్నప్పుడు సిలువ యొక్క రక్తాన్ని జ్ఞాపకం చేసుకోమన్నాడు. అంటే దేన్ని హెచ్చించమంటున్నాడు దేవుడు? ఆయన చేసిన త్యాగాన్ని హెచ్చించమన్నాడు. ఆయన చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటే నీలో పనిచేస్తుంది. నీ రోగాన్ని, నీ వేదన, నీ బాధ ఎంత ఎక్కువ జ్ఞాపకం చేస్తే నీ మెదడు అంత పాడవుతుంది. నరాల బలహీనత, రకరకాల బీపీ పేషెంట్స్, షుగర్ పేషెంట్స్, ప్రతి ఒక్క అనారోగ్య సమస్య మ్యాక్సిమం ఎలా వస్తున్నాయంటే ప్రజలకి ఎక్కువ టెన్షన్స్, వరీస్ అవ్వడం వల్ల. నాకు ఇంత బాధనా, నాకు ఇంత వేదననా, నాలాగా ఎవరు ఉండొద్దని ప్రార్థన చేస్తారు. ఏమనాలి అసలు? నాలాగా ఎవరు అంటే, నాలాగంటే ఇట్లా నాకు వచ్చిన కష్టాలు ఈ భూమి మీదకి ఎవరికి రావద్దంటే, నీకన్నా ఎక్కువ కష్టాలు ఈ భూమి మీదకి ఎంతో మందికి ఉన్నాను. నువ్వు చూడట్లేదు కాబట్టి నువ్వు ఫ్యాన్ కింద కూర్చొని యేసయ్య నాకున్న కష్టాలు ఎవరికి రావద్దని నువ్వు అనుకుంటున్నావు. అది మన మూర్ఖత్వం, అది మన అవిశ్వసనీయతత్వం. అది హల్లెలూయా. అలాగని నేను రోగాలను, వ్యాధులను జ్ఞాపకం చేసుకోమనట్లేదు. దేనిని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు? ఆయన మహిమ, ఆయన చేసిన త్యాగం. యేసుక్రీస్తు ప్రభు సిలువ దగ్గరికి వెళ్ళే ప్రతిసారి యూ హ్యావ్ టు ఫైండ్ వాట్ హి హస్ డన్. యేసు ప్రభు సిలువలో ఏం చేశాడనే దానినే నువ్వు ఎక్కువ జ్ఞాపకం చేసుకోవాలి, నాట్ యువర్ థింగ్స్. హల్లెలూయా. అందుకే అంటున్నాడు కదా, మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. అంటే చూడవలనంటే అబ్జర్వ్ చేసి వాళ్ళు ఏం తప్పులు చేస్తున్నారో కాదు, ఏం సహాయం వాళ్ళకి అవసరమైందో నువ్వు చూడాలి. హల్లెలూయా. అండ్ వర్స్ నంబర్ 5 చదవండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి. అది యేసు ప్రభుకు ఆ మనసు ఉందంటే, మనసు ఆయన సొంత కార్యములు మాత్రమే చూడలేదు కానీ ఇతర కార్యములను కూడా ఆయన చూశాడంట. ఆయన మనసు అలాంటిది. వర్స్ నంబర్ 6
ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడేంటి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకునేను. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొని, మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి, ఆయన ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఆకారం చూస్తే ఎలా ఉంది? ఆకారము మనిషిగా కనబడుతుందంటే ఆయన మనిషి కాదు. దట్స్ ఎ సింపుల్ లాజికల్. ఆయన ఆకారం ఎలా ఉందంట? మనిషిలాగా. అక్కడ అదే వాక్యం అంటున్నాడు, మనుషుల పోలికగా పుట్టి. మనిషి పుట్టిండు అనట్లే, మనిషి యొక్క పోలికగా, నరుని యొక్క పోలికగా పుట్టి మన కొరకు ఆయన రక్తము కాల్చటానికి. ఉదాహరణకి మీ భాషలో చెప్తా, కుక్కతో మాట్లాడాలంటే మనిషి కుక్కతో మాట్లాడలేడు. మాట్లాడగలుగుతాడా? అది నువ్వేమన్నా బోయ్ అంటారు, 100% అంటారు. దానికి ఒక లాంగ్వేజ్ ఉంటుంది. కుక్కతో మాట్లాడాలంటే కుక్కలాగా మార్చబడాలి, తప్పదు. ఒక చీమతో మాట్లాడాలంటే చీమ లెవెల్లోకి వెళ్ళి మాట్లాడాలి, దానికి అర్థమవుతుంది. కొంతమంది లాంగ్వేజెస్ నేర్చుకుంటారు. ఏనుగుతో మాట్లాడే లాంగ్వేజ్, పాముతో మాట్లాడే లాంగ్వేజ్. పాముతో మాట్లాడాలంటే పాము ఇక్కడ రా అంటే రాదు, అది దానికి సపరేట్ లాంగ్వేజ్ ఉంటుంది. దాని లెవెల్లోకి వెళ్ళి మాట్లాడాలి, అది వింటుదాం. అంతేగాని పాము దగ్గరికి వెళ్ళినాం అనుకో, అది భయంతో కాటేస్తుంది తప్ప నువ్వు చావాలని కాటేది. సేమ్ సైతం కూడా అంతే. అదే దట్స్ ఎ మిస్టరీ. హల్లెలూయా. అది నేను చంపదని తెలుసు కాబట్టి భయంతో కాటేస్తుంది. ఆ కాటేసిందని నమ్ముతావు కనుక నువ్వు చచ్చిపోతావు. దట్స్ ఎ సింపుల్ లాజికల్ సిస్టమ్ అండ్ బిలీవికల్ సిస్టమ్ ఆఫ్ ద లివింగ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. సేమ్ పాము కూడా అంతే. అదేదో నువ్వు దాన్ని చంపేస్తావనే భయంతో నేను కాటేస్తుంది తప్ప నువ్వు చావాలని దాన్ని మనసులో పెట్టుకొని నేను కాటేది. ఇంకే జంతువు అయినా సరే, అంటే ఒక జంతువు దగ్గరికి వెళ్ళి దాంతో కమ్యూనికేషన్ చేయాలంటే మనిషి దేనిలాగా మార్చబడాలి. ఇట్ హ్యాస్ టు బి లైక్ దట్. సో అదే దేవుడు మానవుడితో మాట్లాడాలంటే, అదే దేవుడు మానవుడికి కావాల్సిన విధి విధానాలు నేర్పించాలంటే, ఆ దేవుడు దేవుడుగా ఉంటే నీకు అర్థమవుతుందా దేవుని గురించి? కాదు. అదే దేవుడు ఎలాగ రావాలంట మానవుడి దగ్గరికి? మానవుడు లాగానే వచ్చారు. మానవుడి లాగా అంటే మానవుడు కాదు. సో దేవుడు మానవుడు లాగా యేసుక్రీస్తు మన మధ్యలో జన్మించాడు. అందుకే క్రిస్మస్ జరుపుకుంటాం. సో నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు మన మధ్యలో జన్మించాడు మనిషి పోలికగా. కానీ మనిషి జన్మించాడు అనట్లేదు. ఎలా జన్మించాడు దేవుడు? మనిషి పోలికగా జన్మించాడు. ఎవరి కోసం? నీ కుమారుడు, లేకపోతే నీ పిల్లలు, లేకపోతే నువ్వు, మీకోసం మీరు మీ తల్లిదండ్రుల కోసం కానీ మీ కుటుంబం కోసం కానీ కష్టపడుతూ ఉంటారు. మీ ఫ్యామిలీ సరిగా ఉండాలని కష్టపడుతూ ఉంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభు పుట్టిన తర్వాత నా తల్లి, నా తమ్ముళ్ళు, నా చెల్లెళ్ళు అందరూ కూడా బాగుండాలి అని వాళ్ళ కోసమే కష్టపడ్డారా? 12వ సంవత్సరంలో యేసు ప్రభు చిన్న వయసు ఎదుగుతున్న టైంలో 12 సంవత్సరాలకి ఏం చేశాడంట? మనం ఆధార్ కార్డులో పేర్లు చేసినట్టు యెరూషలేములో వీళ్ళ పేర్లు రాసుకోవడానికి వెళ్ళినప్పుడు, సో ఇంకా యేసుక్రీస్తు ఎంతో మంది ప్రజలు, లక్షల మంది ప్రజల మధ్యలో వీళ్ళు వెళ్ళారు. వెళ్ళినప్పుడు యేసు ప్రభు తప్పించుకుంటాడు కాదు, ఏమవుతాడు? తప్పిపోతాడు. అలాగని నేను తప్పిపోతాడు అనట్లేదు, కావాలని పోయాడు. సో వాళ్ళు ఇంకా ఏం చేశారు? వెతికారంట. ఎవరిని? యేసయ్యను వెతికారంట. అదే ఎక్కడికి వెళ్ళాడు? చిన్న బాలుడు, ఏమైనా అవుతుందా, ఎట్లాగా, ఏంది, ఏం కథ అని వెతుకుతున్నప్పుడు 3 రోజులు టైం పట్టిందంట యేసు ప్రభును దొరకడానికి. ఎన్ని రోజులు? యూ హ్యావ్ టు ఐడెంటిఫై ద సైన్ వాట్ ఐఎమ్ స్పీకింగ్. 3 days. యేసుక్రీస్తు ప్రభు తప్పిపోయిన యేసయ్య, చిన్న బాలుడు 12 సంవత్సరాలైన యేసయ్య తప్పిపోయి మళ్ళీ దొరకడానికి ఎన్ని రోజులు పడుతుంది? దట్స్ ఎ సైన్ ప్రొఫెటికల్. సో 3వ రోజు యేసు ప్రభు దొరికాడంట. మరియమ్మకు యోసేపు వెతుకుతున్నప్పుడు దొరికినప్పుడు వాళ్ళ తల్లి అంటది, ఎక్కడికి వెళ్ళావు? మేము మీకోసం దుఃఖపడుతున్నాము, 3 రోజుల నుంచి వెతుకుతున్నాము, నువ్వు దొరకట్లేదు, మీకోసం మేము దుఃఖపడుతున్నామని తెలియదా? నీకోసం నీ తండ్రి అయిన యోసేపు దుఃఖపడుతున్నా నీకు తెలియాలంటే
మీరు పక్క జరుగురు, అసలు మీకేం తెలుసు? ఫస్ట్ నా తండ్రి పనిలో నేను ఉన్నానని మీకు తెలియదని అంటారు. వీళ్ళేమో యేసు ప్రభు గురించి బాధపడి, చిన్న బాలుడు కదా, ఆయన తప్పిపోతే మళ్ళీ ఏమైనా అవుతాదేమో, మేము ఆయనని కాపాడలే బాధ్యత అనేది తల్లిదండ్రుల మీద ఉంది కదా అని వీళ్ళు ఆలోచించి దుఃఖపడితే, యేసు ప్రభు ఏమంటున్నాడు? నా తండ్రి పని మీద నేను ఉన్నా, నీకు తెలీదా అంటే చిన్నప్పటి నుంచే తల్లిదండ్రుల మీద ఎక్కువ ఫోకస్ పెట్టకుండా దేవుని చిత్తం పైన ఫోకస్ పెట్టడం వల్ల తల్లిదండ్రులు యేసు ప్రభు ప్రేమను పొందాలని అనుకున్నారు. అర్థమవుతుంది. నేను మళ్ళీ చెప్తాను. తల్లిదండ్రులు ఎలా ఉంటారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కుమారుని వాళ్ళ బిడ్డలను చాలా ప్రేమిస్తారు. ఎప్పుడైతే ప్రేమిస్తారో అదే కొడుకు అదే బిడ్డ ఎప్పుడైతే తిరిగి మహా ఎక్కువ ప్రేమతో ప్రేమిస్తారో ఇద్దరి మధ్యలో చాలా మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి. ఎందుకంటే అత్యధికమైన ప్రేమ మనిషిని చంపేస్తుంది. ఎందుకంటే ఆ ప్రేమ దేవుని కాదు, మనిషిది కాబట్టి. సో ఆ ప్రేమలో దేవుడు ఏం చేయడానికి వస్తున్నాడు? దేవుని చిత్తము ఎవరైతే యేసుక్రీస్తు ప్రభులాగా దేవుని చిత్తాన్ని వెతుకుతారో, సో యేసుక్రీస్తు ప్రభు ఆయన ప్రేమిస్తున్నానని చెప్పడం కాదు, క్రియాశీలకంగా వాళ్ళ తల్లిదండ్రులను ప్రేమిస్తూనే ఇంకా స్టిల్ ఏం చేస్తున్నాడు? దేవుని పనిని జరిగిస్తున్నాడు. అంటే ఇప్పుడున్న లోకంలో ఉన్న ప్రజలు ఎలాగున్నారు? కేవలం ఫ్యామిలీస్ అనే రిలేషన్షిప్లో బైండ్ అయిపోయారు. సో కుటుంబం అనే బంధకంలో బంధించబడ్డారు. వాళ్ళు బయటికి రావడానికే ఎన్నో సంవత్సరాలు పడతారు. సో నా తల్లి, నా చెల్లి, నా అక్క అనుకుంటున్న ప్రతి ఒక్కరికి దేవుడు ఒక తీయని అనుభవం ఇస్తాడు. ఏంటో తెలుసా? మీ అక్క, మీ చెల్లి, మీ మమ్మీ, మీ డాడీ నేను విడిచిపెట్టిపోతాను. ఆ విడిచిపెట్టిపోయిన తర్వాత ఏమంటారో తెలుసా? దేవుని సన్నిధికి వచ్చి, యేసయ్యా నేను ఒంటరిగా ఉన్నాన్నయ్య, ఈరోజు నువ్వే నాకు దిక్కు. మా మమ్మీ, మా చెల్లి, మా తమ్ముడు ఉన్నా కానీ నాకు లేనట్టే ఉంది. ఎందుకు ఉన్నా కానీ లేనట్టుగా ఉందంటే, ఉన్నప్పుడు నువ్వు అతన్ని దేవుని ప్రేమతో ప్రేమించకుండా నీ దిల్ మొత్తం అతనికే ఇచ్చేసి, నీ ఒక హృదయం కంప్లీట్గా అతనికి ఇవ్వడం వల్ల కరప్షన్ అనేది స్టార్ట్ అయింది. సో నువ్వు చూపించే ప్రేమలో ఏ ప్రేమ కలవాలని? యేసుక్రీస్తు ఒక ప్రేమ కలవాలి. హల్లెలూయా, హల్లెలూయా. సో ఆయన చేసిన అద్భుతాలను బట్టి దేవుడు మహిమపరచబడుతున్న ఆ టైంలో 8th verse చదువుదాం మళ్ళొకసారి. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఎలా కనబడ్డాడంట ఆయన? దేవుడే, కానీ ఎలా కనిపించాడు? మనిషి యొక్క ఆకారముగా. మనిషికి దేవుడు అర్థం కావాలంటే, ఇప్పుడు ఉదాహరణకి నేను చెప్పేది నా గురించి చెప్పట్లేదు, ఎవరి గురించి చెప్తున్నాను? దేవుని గురించి. మరి దేవుని గురించి చెప్పాలంటే మరి ఆయన గురించి చెప్పొచ్చు కదా. మరి నన్ను ఎందుకు వాడుకుంటున్నాడు? మీరు సువార్త చెప్పాలంటే మీరెందుకు చెప్పాలి? దేవుడు వచ్చి చెప్పొచ్చు కదా. ఆ దేవుడు వచ్చి చెప్తే ఫస్ట్ ఎవడు విన్నా చచ్చిపోతాడు. ఎందుకు? ఆయనగా వస్తే మనిషి బతకడు. అందుకే ఆయన ఏం చేస్తున్నాడు? మీలోకి కొంచెం క్వాలిటీ, కొంచెం క్వాంటిటీతో వచ్చి మిమ్మల్ని వాడుకొని మనిషి ద్వారా మనిషిని రక్షించుకుంటున్నాడు. అర్థమవుతుంది కదా? మనిషినే దేవుడు వాడుకొని ఇంకో మనిషిని రక్షించుకుంటున్నాడు. అందుకే ఒక మనిషి ఎప్పుడు కూడా మారాలి అనుకున్నప్పుడల్లా వాడు మారలేడండి. 100% వాడు మారలేడు. మార్చబడాలంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా వాడిని సృష్టించిన వారి దగ్గరికే రావాలి. అంతేగాని ఎవరి దగ్గరికి వెళ్తే వాళ్ళ దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా వాడు మార్చబడ్డాడు. సో మనం నిన్ను నన్ను ఎవరైతే సృష్టించిలో, నిన్ను నన్ను ఎవరైతే నిర్మించిలో, నిర్మాణకర్త, సృష్టికర్త అయిన ఆ దేవుని దగ్గరికి వెళ్ళి, నా ఫ్లెష్, నా ఆత్మ, నా మనసు నలిగిపోతుంది, నా శరీరం విరిగిపోతుంది, ఎర్రర్స్ ఉన్నాయి, ఫిక్స్ చేయండి అని గాడ్కి నువ్వు ప్రార్థన చేస్తే, ఆ సృష్టికర్త అయిన దేవుడు నీ ప్రతి ఎర్రర్స్ ని ఫిక్స్ చేసి నీ శరీరంలో ఉన్న ప్రతి కల్ముషాన్ని తీసేస్తాడు. నీ ఆత్మలో ఉన్న ప్రతి దుమ్మును యేసుక్రీస్తు రక్తము ద్వారా తొలగించబడతాడు. హల్లెలూయా. నీ ఆశ నెరవేర్చబడినప్పుడు ఎప్పుడు చెప్తా ఉన్నావు, నిజంగా దేవుడు నాకు సంతోషాన్ని ఇచ్చాడు. అది ఏ సంతోషం చెప్పాడు? నీ ఆశ తప్ప అనట్లేదు. మంచి జాబ్ రావడం, ఇట్స్ ఎ గుడ్ డిజైర్. తర్వాత బిజినెస్లో ప్రాఫిట్స్ రావడం, గుడ్ డిజైర్. ఎదగడం మంచి ఆశనే. ఒక గొప్ప స్థాయిలో ఉండడం మంచి ఆశ. అవన్నీ ఎవరి ఆశ? మన. సో గాడ్ అవన్నీ నెరవేరుస్తున్నాడంటే ఎవరి సంతోషం ఇస్తున్నాడు? నీ సంతోషం. అందుకే
జాబ్ లేనివాడు ప్రతిసారి ప్రార్థన చేసి ఏదో ఒక ఉద్యోగం ఇవ్వమంటాడు. ఉద్యోగం వచ్చిన తర్వాత ఉద్యోగంలో ఎన్నో అడుగుదడుకులు ఉన్నాయి, నా వల్ల అవ్వట్లేదు, చేయలేకపోతున్నానని అంటాడు. మరి ఇప్పుడు ఆయనకు ఉద్యోగం రావాలా వద్దా? వస్తే ఏమంటాడు అదే వ్యక్తి? ప్రార్థన ఏం చేస్తాడు? మీరు ఉద్యోగం చేయలేకపోతున్నాను, చాలా స్ట్రెస్ ఉంది, 10 కాఫీలు తాగుతాడు. అంతకుముందుకు ఏం తాగలే, కాఫీ ఒక్కసారికే తాగాడు. ఉద్యోగం వచ్చిన తర్వాత 10 కాఫీలు 10 ఛాయలు తాగుతాడు. ఎందుకు? స్ట్రెస్ ఎక్కువ అయిపోయింది జాబ్లో, బిజినెస్లో. మరి అలాగా నీ జాబ్ అవసరమా కాదా? అవసరం. అంటే అర్థం చేసుకోండి, మనిషికి జాబ్ వచ్చినప్పుడు సంతోషం కలుగుతుంది, తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కొడుకు పుట్టినప్పుడు సంతోషం వస్తుంది, అదే పెద్దగా అయితే అంటున్నప్పుడు బాగలేదు. అంటే మొదటిగా సంతోషం అందరికీ ఉంటుంది, అది రాను 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 కీడుగా జరుగుతుందంట. అది జాబ్ అయినా బిజినెస్ అయినా అవన్నీ పక్కన పెడితే నీ ఆశ ఏదైతే నెరవేర్చబడుతుందో అది మొదట్లో సంతోషం అనిపిస్తుందంట, రాను 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 అది కీడు తీసుకొస్తుందంట. అది ఏదైనా సరే నీ ఆశ నెరవేర్చే విషయంలో చెప్తున్నా, నీ ఆశ మంచిదైనా గొప్పదైనా అది ఏదైనా సరే దేవుని చిత్తానుసారమైన సంతోషం నీలోకి వస్తే అది ఏ రోజు నీకు కీడు తీసుకురాదంట. ఎల్లప్పుడూ సంతోషాన్నే నీ హృదయంలో నీ జీవితంలో స్థిరపరచబడతాదంట. ఈరోజు ఎంతమందికి దేవుని సంతోషం కావాలనుకుంటున్నారు? జస్ట్ గివ్ బిగ్ క్లాప్స్ టు ద లార్డ్ జీసస్. హల్లెలూయా. సో యేసుక్రీస్తు ప్రభు ఎలా వచ్చాడు భూమి మీదకి? మానవ శరీరము ధరించుకొని వచ్చాడు. ఎందుకు? మానవుడికి అర్థం కావాలంటే మానవ శరీరాన్ని ధరించుకొని రావాలి. యేసు ప్రభు భూమి మీదకి వచ్చి ఆయన కోసం పోరాడాలి, ఆయన కుటుంబం కోసం పోరాడాలి, యుద్ధం ఆయన కోసం చేసుకోవాలి, నా కోసం చేశాడు. ఎలాంటి యుద్ధం అది? సైనికులను చంపే యుద్ధం కాదు. యేసు ప్రభు వచ్చి ఒక లోకంలో ఉన్న చెడ్డ వాళ్ళని చంపడం. అర్థం చేసుకోండి, యేసు ప్రభు చెడ్డోని ఎప్పుడు చంపడు, మారుస్తాడు. ఇది అర్థం చేసుకో. మనందరం ఒక శత్రువుని, ఒక చెడ్డవాడు చచ్చిపోతే బాగుండు అని అనుకుంటాం. అది దైవిక లక్షణం కాదు. పురాణాల్లో కానీ పాస్ట్లో కానీ 1000 సంవత్సరాల క్రితం కానీ ఎంతో మహానుభావులు చెప్పిన విధానం చూస్తే శత్రువు చచ్చిపోవాలనే కాడికే ఉంది. చచ్చిపోతున్న ప్రతి ఒక్కడు, మరి చనిపోతున్న ప్రతిసారి లోకంలో మనుషులు తక్కువ అవుతారు, ఎక్కువ అవుతారు? 100% తక్కువ అవుతారు. దేవుని చిత్తం నెరవేర్చబడి. క్రీస్తు యొక్క ఎగ్జాక్ట్ వర్డ్ ఏంటి? వ్యక్తి మార్చబడాలా, చచ్చిపోవాలి? మార్చబడాలి. హల్లెలూయా. ద పీపుల్ హ్యాస్ టు బి చేంజ్. అందుకే దేవుడు మనందరినీ ఎన్నుకున్నాడు. ఎందుకు? లోకంలో ఉన్న ప్రజలు చంపడానికా? లోకంలో ఒక వ్యక్తి తప్పు చేస్తున్నాడు, అరే నువ్వు తప్పు చేస్తావు, నేను శిక్షిస్తున్నా, నీకు దేవుడు శిక్ష పెడతాడు, నీకు తీర్పు తీరుస్తాడు, నువ్వు 10 రోజుల్లో చచ్చిపోతున్నావు. అవసరం లేదు. యూ హ్యావ్ టు చేంజ్ ద సిస్టమ్స్. You have to change everything which is in the world locations. లోకంలో ఉన్న ప్రతి ఒక్క మార్గాన్ని చేంజ్ చేసే అధికారము, శక్తి, బలం ఈ రోజు మీ అందరిలో నేను చూస్తున్నానండి. ఆ గ్రేస్ మీ అందరికీ దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. We are here to change the world, not to judge the world. యేసు ప్రభు లోకానికి తీర్పు తీర్చడానికి రాలేదండి, లోకాన్ని మార్చడానికి వచ్చారు. ఇది చూసి ప్రజలు ఏమంటారు? మత మార్పిడి అని అంటారు. ఇది చూసి ప్రజలే మతం మారుస్తున్నారని అంటారు. మతం మార్చడం వల్ల ప్రజలు చచ్చిపోతున్నారు, ఊరేసుకొని చచ్చిపోతున్నారు. ఊరేసుకోవటానికి సూసైడ్ ఆలోచన వచ్చేటోడికి అరే చేసుకోవద్దు, నీ లైఫ్ ఇలా ఉంది అని దేవుని ఆత్మ ద్వారా చెప్పి వాడిని రక్షిస్తున్నాం. తాగుబోతోనికి దగ్గరికి వెళ్ళి అరే ఇలా చేయకూడదు, దేవుని శక్తితో నువ్వు చెప్తున్నావు కాబట్టి వాడు మారడానికి ఆస్కారం ఉంది. నీ బలంతో నువ్వు చెప్తే ప్రజలు మారరండి. నీ బలంతో నువ్వు ఏ మాట చెప్పినా ఎవ్వడు మారడు. అందుకే అంటాడు కదా, నా భర్త మారట్లేదు, నా భార్య మారట్లేదు, నా తల్లి మారట్లేదు, నా కుమారుడు మారట్లేదు. అంటే ఎందుకు మారలేకపోతున్నారు? వాళ్ళు ఏ బలం చేత వీళ్ళు వాళ్ళతో మాట్లాడుతున్నారు? మనిషి బలము వాళ్ళు వాడుకొని చెప్తున్నారు. ఏ బలంతో మాట్లాడాలి? లోకంతో, దేవుని బలంతో, దేవుని శక్తితో మాట్లాడాలి. ఈరోజు దాని మీద డిపెండ్ అయినప్పుడు గాడ్ విల్ డూ మెనీ మిరకిల్స్ ఇన్ యువర్ లైఫ్. దేవుని శక్తితోనే సమస్తం సాధ్యమని నిరూపించడానికి దేవుడు నిన్ను ప్రతిష్ఠించాడు, ఏర్పాటు చేసుకున్నాడండి. ఈ సంఘము ద్వారా అలాంటి యేసుక్రీస్తు యొక్క నామము దేవుడు ప్రత్యక్షపరచును గాక. మీ అందరిలో ఆయన కృప నిలుచును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.
వర్స్ నెంబర్ 10-11 చదవండి. అందుచేతను భూమి మీదకున్న వాళ్ళు, భూమి కింద ఉన్న వాళ్ళు. వర్స్ నెంబర్ 10. తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును, యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును ఏం చేయబడాలా? యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకోవాలన్న ప్రతి వాని ముఖాలను యేసు నామములో వంగునట్లు యేసుక్రీస్తు ఆయననే ప్రభువని ఒప్పుకోవాలి. ఒకసారి 1 కొరింథియన్స్ కెళ్ళండి. 1 కొరింథీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము. ఫస్ట్ కొరింథీ 8వ అధ్యాయము 6వ వచనం చదువు. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఇన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగెను, ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను, మనము ఆయన ద్వారా కలిగిన వారము. ఆకాశమందైనను, ఆకాశంలోనైనా భూమి మీదనైనా దేవతలు అనబడినవి ఉన్నను మనకు మాత్రం ఒకడే. గాలి ఒక దైవం, ఒక దేవత. ఇంకేంటి? సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు ఒక దైవం, మంట ఒక దైవం, సృష్టిలో ఏది చూసినా దైవం. గాడ్ ఏం చెప్తున్నాడు? ఎన్ని ఉన్నా నీకు మాత్రం దేవుడు ఒకటే. సూర్యుడు నీకు దేవుడు ఉండకూడదు, సూర్యుని సృష్టించిన వాడు నీకు దేవుడుగా ఉండాలి. గాలి నీకు దేవుడిగా ఉండొద్దు, గాలిని సృష్టించిన వాడు నీకు దేవుడిగా ఉండాలి. అంటే అండర్స్టాండ్ దిస్. మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగెను, ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను, మనం ఆయన ద్వారా కలిగిన వారం. అయితే అందరి యందు ఈ జ్ఞానము లేదు. కొందరు ఇది వరకు విగ్రహమును ఆరాధించువారు గనుక తాము భుజించు పదార్థముల విగ్రహమునకు బలి ఈయుడనమని ఎంచి భుజించుదురు. సో అందరికీ జ్ఞానం ఉందా? ఏ జ్ఞానము? గాలిని సృష్టించిన వాడిని పూజించాలి కానీ గాలి నా దేవుడు అనుకోవద్దు. నిప్పుని సృష్టించిన వాడిని పూజించాలి కానీ నిప్పే నా దేవుడు అనకూడదు. అండర్స్టాండ్? సో చెట్టు నా దేవుడు అనకూడదు, చెట్లను పుట్లను సృష్టించిన వాడే నా దేవుడు. ఆయన పరమందును భూమి మీదను ఒక్కడై ఉన్నాడు. ఆ ఒక్కడు ప్రభువుగా మళ్ళీ నీ కొరకు నా కొరకు జన్మించి నీ పాపములు వెళ్ళిపోవటానికి, నా పాపములు వెళ్ళిపోవటానికి సిలువలో యేసుక్రీస్తు ప్రభు రక్తం కాచాడు. ఆ రక్తము నీకు అవసరము, నాకు అవసరము, సమస్త ప్రజలందరికీ అవసరం. అందుకే ఒక రోగం వెళ్ళిపోవాలన్నా, ఒక వ్యాధి వెళ్ళిపోవాలన్నా యేసు ప్రభు చేసిన త్యాగాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు మీరు అద్భుతం, ఎవరైతే శరీరంలో అద్భుతాన్ని తీసుకోవాలనుకుంటున్నారో అద్భుతం అడగకండి, యేసు ప్రభు యొక్క గాయాలను జ్ఞాపకం చేసుకోండి. ఇఫ్ యూ వాంట్ టు అన్లాక్ ద మిస్టరీ ఆఫ్ గాడ్, జస్ట్ నాక్ ద డోర్ ఆఫ్ సాక్రిఫైస్ ఆఫ్ జీసస్. యేసు ప్రభు చేసిన త్యాగం అనే ఆ డోర్ని నాక్ చేయండి. అంతేగాని మీ రోగాన్ని యేసు ప్రభుతో చెప్పడం వల్ల రోగం పోతుందని నమ్మకండి. ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తుంది? ఏం జ్ఞాపకం చేసుకోమంటున్నాడు? ఆయన చేసిన త్యాగాన్ని మీరు జ్ఞాపకము చేసుకోవటం వల్ల ఆయన రక్తం నీ కొరకు కాచాడు, ఆయన కోసం రక్తం కాచుకున్నాడు, నా కోసం కాచాడు కనుక ఆ రక్తము ద్వారా నా పాపము, నీ పాపము, శాపము సమస్తము కూడా కొట్టి వేయబడుతుంది. దిస్ ఇస్ ద ఫైనల్ జడ్జ్మెంట్ ఆఫ్ ద లివింగ్ గాడ్. సో అందరికీ యేసుక్రీస్తు ప్రభువు. గోడల మీద రాస్తారా లేదా? చర్చిల గోడ మీద ఏమని? అందరికా కొందరికా? అందరికీ యేసుక్రీస్తు ప్రభువే. ఈజ్ ద లార్డ్. ఆయన రూలింగ్, ఆయనే చేయాలి నీ లైఫ్లో, నీ కుటుంబంలో, ఎవ్రీథింగ్. హల్లెలూయా. సో నిన్ను నడిపించటానికి దేవుడు ఎన్నుకున్న నాయకుడే నీకు నాయకుడై ఉండాలి. సో ఐ వాంట్ టు గివ్ మోర్ డీటెయిల్స్ ఆన్ దిస్ ప్లాట్ఫామ్. సో దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకుంటేనే ఆయన ఎన్నుకొనదగిన వ్యక్తిగా దేవుని చేత నిర్ణయించబడుతూ ఉంటాడు. ఒక మాట అంటాడు యేసుడు, నన్ను నమ్మకండి, నా క్రియలు నమ్మండి. నేను చేసే క్రియలైన నమ్మితే మీరు నా మీద ఆటోమేటిక్ నమ్మకం వస్తుంది. అంటే ఆయన చేసిన క్రియలు ఏంటివి? మనిషి చెయ్యలేని క్రియలు ఆయన చేశాడు.
చచ్చిపోతాడు లేపుతారా డాక్టర్? చెప్పండి, చచ్చిపోయాడు లేపుతారా? ఇప్పటి వరకు 80 to 90% రోగాలకి ట్రీట్మెంట్ లేదు. నీకున్న ట్రీట్మెంట్ ఏంటంటే రిలాక్స్ చేస్తారు నీ బాడీ. కిడ్నీ ఉంది, లంగ్స్ ఉన్నాయి, అది పాడాయి అనుకో 100% హీలింగ్ వస్తుంది నీకు. ఈవెన్ డాక్టర్స్ సర్టిఫై చేస్తారు ఏంటి 100% హీలింగ్ ఎవరికి రాదు. సో వాళ్ళ జీవితాంతం భరించాల్సిందే. బట్ మెయింటైన్ చేస్తారు హెల్త్ని. లంగ్స్ పాడైనాయి అనుకో చల్లనీళ్ళు తాగొద్దు. సో కొంచెం మెయింటైన్ చేస్తే ఆ లంగ్స్ స్థిరంగా ఉంటుంది. అలాగని లంగ్స్ 100% హెల్తీగా ఉన్నాయని అర్థమా? సో అలాగని ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల, టాబ్లెట్స్ ఇవ్వడం వల్ల అన్ని రోగాలు పోతాయి? నెవర్. అది మెయింటైన్ అవుతుందంట. జనం ఒక గోల్ వేసుకుంటూ పోతుంది, అలాగని మరి జనం రాదా? చెప్పండి, రాదా? వస్తుంది. సేమ్ లైక్ దట్. నీ బాడీలో ఏ ఒక్క పార్ట్ కూడా ఖరాబ్ అయినా, ఏ పార్ట్ ఎర్రర్స్ వచ్చినా అది కంప్లీట్గా హీల్ అవ్వదు. అది అసాధ్యము. అది డాక్టర్స్ చేత కాదు, అది దేవుని శక్తితో జరుగుతాయి. నేను మళ్ళీ చెప్తున్నా, మీ శరీరంలో ఏ అవయం ఖరాబ్ అయినా అది చీకటి శక్తి ద్వారా కావచ్చు, లేకపోతే నువ్వు అజ్ఞానము ద్వారా, మీ ఆహారము ద్వారా కావచ్చు, కానీ డాక్టర్స్ దాన్ని కంప్లీట్గా ట్రీట్ చేయలేరు. ఇది మాత్రం ఖచ్చితం. దాన్ని మెయింటైన్ చేసేలాగా, ఆ హెల్త్ని మెయింటైన్ చేసేలాగా మీకు టాబ్లెట్స్ ఇస్తారు, కొన్ని ఫెయిత్ని పెంచుతారు తప్ప దాన్ని కంప్లీట్ హీలింగ్ అనేది వాళ్ళు చేయలేరు. ఇది మాత్రం ఖచ్చితం. సో దాన్ని హీల్ చేసేది, సంపూర్ణంగా హీల్ చేసే వ్యక్తి ఎవరండి మన మధ్యలో? నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ఆయనను జ్ఞాపకము చేసుకోవడం వల్ల నీకు సంపూర్ణ విడుదల, సంపూర్ణ స్వస్థత వస్తారు. ఇలాంటి అద్భుతాలు యేసు ప్రభు చేస్తున్నప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, నా క్రియలు చూసైనా నన్ను నమ్ము. హల్లెలూయా. పాస్టర్ మీద ఎక్కువ విశ్వాసం ఉంటుంది దేవుని కన్నా. హల్లెలూయా. ఏమన్నా సమస్య వచ్చిందనుకో దేవునికి ఫోన్ చేస్తామా పాస్టర్కా? దేవునికి మాత్రం ప్రే చేయాలి. చర్చికి ఎందుకు వస్తారో తెలుసా? దేవుని కోసం. పాస్టర్ ఏమనుకుంటాడు అని. హల్లెలూయా. పాస్టర్ ఏమనుకుంటాడో అని చర్చికి వస్తారు. దేవుడు ఏమనుకుంటాడో, మరి దేవుడు ఏం చెప్తున్నాడో, ఏం నేర్చుకోవాలని కాదు. పాస్టర్ ఏమనుకుంటాడో అనే ఉద్దేశాన్ని బట్టి వచ్చే ప్రతి ఒక్కరు పాస్టర్స్కి దాసులు. ఈవెన్ దే ఆర్ నాట్ ఎంటర్డ్ ఇంటు ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ ద లార్డ్ జీసస్. అంటే దేవుని యొక్క ఆస్తిలో వాళ్ళకు పాలు పంపకాలు లేవు, వాళ్ళు దాసులే. ఈవెన్ దేవుళ్ళో కూడా కాదు. ఎవరికి? పాస్టర్. హల్లెలూయా. పాస్టర్ ఏమనుకుంటాడు సండే రాకపోతే? వెళ్దాం. మళ్ళీ ఒకవేళ ప్రేయర్స్ మా ఇంట్లో ఉంటే వస్తాడో రాడో అంటే ఎందుకు వస్తుంది ఆలోచనలు? అంటే ఎవరు నీకు ఆలోచన తీసుకొని వచ్చేటోళ్ళు? ఆ పాస్టరే కావచ్చు అనుకుందాం, లేదా సాయితన్ కావచ్చు, నీకు లోకాన్ని బట్టి నీకు ఆలోచన కావచ్చు. దయచేసి వీటన్నిటిని కొట్టివేయండి. ఈరోజు ఆ సిస్టాన్ని కొట్టివేయడానికి ఆల్ఫా ఒమేగా మినిస్ట్రీ దేవుడు ఉద్భవించేలాగా చేశారు. హల్లెలూయా. ఇక్కడికి వచ్చిన ప్రజలు కొన్నిసార్లు ఎలా ఉంటామంటే, ఏమనుకుంటాడో ప్రాఫిట్ అని అనుకొని కొన్ని చేస్తే మాత్రం అలా చేయకండి. ఇట్స్ నాట్ గుడ్ టు యూ. అర్థమవుతుంది కదా? నువ్వు పనివాడిగా నాకున్న అభిషేకం ఎంచుకుంటానంట. నేను ఎందుకు స్లోగా మాట్లాడుతున్నా అంటే ప్రతి మాట చాలా పవర్ఫుల్. ఇప్పుడు మాట్లాడుతున్నా. ప్రాఫిట్ ఏమనుకుంటాడో అని, ఒక పాస్టర్ ఏమనుకుంటాడో అని చర్చికి వస్తే ఆ పాస్టర్ మీద, ప్రాఫిట్ మీద ఉన్న అభిషేకం ఏం చేస్తుందో తెలుసా? నిన్ను పనుడుగా చూస్తుంది. ఎలా చూడాలి అభిషేకం? నిన్ను దేవుని కుమారుడిగా చూడాలి. సో యూ హ్యావ్ టు కమ్ టు ద గాడ్. అందుకే సామ్యుయేలు అంటాడు కదా, సామ్యుయేలు అంట ఏలీ యొక్క సన్నిధిలో దేవునికి సేవ చేస్తున్నాడు. అంటే ఏలీ ప్రజెన్స్, ఆయన గురువు అయిన ఏలీ యొక్క ప్రజెన్స్లో ఏలీకి సేవ చేయట్లేదు. ఎవరికి సేవ చేస్తున్నాడు? ఎవరి ప్రజెన్స్లో, ఎవరి గైడెన్స్లో? ఏలీ. సో నా గైడెన్స్లో మీరు ఉండాలి తప్ప నేనే మీకు ఎవ్రీథింగ్ కాదు. సో గాడ్ ఈజ్ ఎవ్రీథింగ్. దేవుడే నీకు సమస్తముగా మీరు ఎంచుకుంటే నాలో ఉన్న దేవుని అభిషేకం నిన్ను కుమారులుగా చూస్తాడు.
సో అండర్స్టాండ్ దిస్ ఇంటిమేసీ విత్ ద హోలీ స్పిరిట్ దట్ నువ్వు ప్రతిసారి దేవునితో మాట్లాడే స్వభావం నువ్వు పెంచుకోవాలి. అందుకే ప్రార్థన చేసినప్పుడల్లా నువ్వు ఏం ప్రే చేస్తున్నావు దేవునితో. నీ కష్టం రాగానే నాకు ఫోన్ రావద్దు, ఫస్ట్ దేవునికి తెలియపరచు. హల్లెలూయా. నీకు బాధ వచ్చినప్పుడు ప్రాఫెట్కి ఫోన్ చేయాలి అవసరం లేదు. యు కనెక్ట్ టు గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనను జ్ఞాపకము చేసుకుంటే దేవుడు నిన్ను దర్శిస్తాడు. ఆయనను జ్ఞాపకం చేసుకుంటే యేసుక్రీస్తు ప్రభు నీ మార్గాన్ని సిద్ధపరుస్తాడు, సరళం చేస్తాడు. Believe in the Lord. Hallelujah. Believe in the prophet so that you shall be prosperous. ఆర్థిక పరమైన ఆశీర్వాదాల కోసం ప్రాఫిట్ మాట వినండి. బట్ స్పిరిచువల్గా గాడ్ నుంచి వచ్చిన ప్రాఫిట్ మాటలే వింటే స్పిరిచువల్ ఎక్నాలెడ్జ్మెంట్ అనేది పెరుగుతుంది. ఇది అర్థం కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్ పౌలు ఉన్నాడు. పౌలు ఎవరి దగ్గర బాప్తిజం తీసుకున్నాడు? అననీయాస్ దగ్గర బాప్తిజం తీసుకున్నాడు. ఎవరి దగ్గర వాక్యాలు విన్నాడు? తప్పు కదా, వినుగా. ఎవరి దగ్గర బాప్తిజం తీసుకున్నామో వాళ్ళ దగ్గరే మనం వినాలి. అవునా? ఇస్ ఇట్ దట్ ట్రూ? నో. బాప్తిజం ఇచ్చే పరిచర్య అననీయది, వాక్యం చెప్పే పరిచర్య బర్నబాస్. సో ఒక్కొక్కరి నీ అసైన్మెంట్, నీపై దేవుడు ఏ చిత్తం వీటికి ఊరికనే రావట్లేదు. నా అభిషేకం నీకు సపోర్ట్ చేస్తుంది, నీకు తెలియకుండా. నువ్వు ఇక్కడ ఊరికనే వచ్చి కూర్చోడట్లేదు. దేవుడు నీపై ఏ చిత్తాన్ని పెట్టాడో నా అభిషేకంతో కనెక్ట్ అయ్యి ఉంది ఆ చిత్తం. అందుకే నీవు ఇక్కడికి వచ్చావు. ఎన్నో చర్చెస్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళొచ్చుగా. బట్ నువ్వే ఇక్కడ ఎందుకు ఆకర్షితం జరిగిస్తున్నాడు దేవుడు అంటే, బికాస్ నాకున్న అభిషేకం నీ అసైన్మెంట్ జరిగించేలాగా హెల్ప్ చేస్తాడు కనుక. సో గాడ్ మేకింగ్ యూ టు కమ్ టు దిస్ ప్లేస్. సో ఆ విధానాన్ని బట్టి దేవుని యొక్క దైవజనుడైన పౌలు అననీయా దగ్గర బాప్తిజం తీసుకున్నప్పటికీ ఆయన నా తండ్రి అనలేదు, కానీ ఎక్కడ నేర్చుకున్నందుకు బర్నబాస్ని తండ్రి అన్నాడు. సో బర్నబాస్ దగ్గర నేర్చుకొని ఆయన వాక్యాన్ని బట్టి నడుస్తూ ఎన్నో సంవత్సరాలు బర్నబాస్ దగ్గరనే ఉన్నాడండి. సో ఇప్పుడు మరి ఆ పౌలుకి ఇద్దరు తండ్రుల చెప్పాలి. ఇప్పుడు అననీయా తండ్రా బర్నబాస్ తండ్రి? ఇప్పుడు మీకు కన్ఫ్యూజన్ అయింది. ఇప్పుడు బాప్తిజం ఇచ్చినోడు తండ్రి అయిందా, వాక్యం చెప్పేటోడు తండ్రి అయిందా? లేదు, మనం ఏమనుకుంటాం ఎక్కువ, బాప్తిజం ఇచ్చేవాడే ఇద్దరు తండ్రి. ఒక మాట చెప్తా, బాగా గుర్తుపెట్టుకో. రక్షించడం ఈజీ, కానీ రక్షణ నిలబెట్టుకోవడం చాలా కష్టం. నేను ఒక వ్యక్తికి సువార్త చెప్పి రక్షణ మార్గంలో తీసుకొచ్చిన, బాప్తిజం ఇచ్చిన, అయిపోయింది. కానీ వాడు 50-60 సంవత్సరాలు బతకాలి కదా. ఆ 50-60 సంవత్సరాలు వాడు పడిపోకుండా నేను కాపాడడంలో ఉంది ఎక్కువ విలువ, రక్షించటంలో విలువ లేదు. ఎందుకంటే అది నా పని కాదు, అది గాడ్ వర్క్. అందుకనే రక్షణ విషయంలో నువ్వు గర్వపడొద్దు. నువ్వు రక్షించట్లేదు, కానీ నా కృపయే ఆ వ్యక్తిని రక్షిస్తుంది. ఆయనకున్న విశ్వాసము చొప్పున, నా కృప చొప్పున ఆ వ్యక్తి రక్షించబడుతున్నాడు తప్ప ఒక దైవజనుడు వాక్యం చెప్పడం వల్ల రక్షించబడడండి. కానీ అదే దైవజనుడు వాక్యం చెప్పడం వల్ల ఏమవుతుంది? ఆ రక్షణ స్థిరం. అంటే 50 సంవత్సరాలు లేకపోతే బతికినంత కాలము ఆ వ్యక్తి నరకంలోకి వెళ్ళకుండా కాపాడుతూ ఉండాలి. ఈ పని ఎక్కువ కష్టమా? పోయి గాస్పల్ చెప్పేసి ఒకసారి 1 సంవత్సరమైన 6 నెలలైన గాస్పల్ చెప్పి బాప్తిజంలో ముంచి నేను రక్షించిన ఇంకా నా అకౌంట్లో పడ్డాయనే ప్రతి వాడు జీతగాడు. ఏ అకౌంట్ ఉందండి మీకు? బ్యాంక్ అకౌంట్ ఉందా? హల్లెలూయా. నువ్వు నీలోకి తీసుకుంటున్నావా వ్యక్తులను, క్రీస్తులోకి పంపిస్తున్నావా? మరి నా అకౌంట్లో నేను వేసుకున్నాడా? మరి ఆ మాట, నువ్వు నీలోకి ప్రజల్ని తీసుకొస్తున్నావా క్రీస్తులోనికా? సో క్రీస్తులోనికి తీసుకొస్తే నా అకౌంట్లో నేను వేస్తున్న అవసరం లేదు. దట్స్ రాంగ్ ఇన్ఫర్మేషన్ దట్ వాస్ డైరెక్టెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ సైటన్. హల్లెలూయా. ఎందుకు ఇది చెప్తున్నానంటే, ఆల్రెడీ ఫస్ట్ నేను ఫౌండేషన్లో చెప్పాను. రాంగ్ టీచింగ్స్ కానీ రైట్ టీచింగ్స్ కానీ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఎన్నో ఉంటాయి. వాక్యం, నీకు వాక్యం ప్రకటించబడుతుందంటే నువ్వు బలపడుతున్నావు. నువ్వు బలపడుతున్నావు అంటే దట్స్ ఎ సైన్ దట్ యు ఆర్ లీడెడ్, యు ఆర్ గైడెడ్ బై సమ్వన్ హూ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ యూ. సో అపోస్తలుడైన పౌలు బర్నబాస్ కన్నా ఎక్కువగా వాడబడ్డాడు. అవునా కాదు?
కానీ అపోస్తలుడైన పౌలుకి నేర్పించిన వాక్యం ఎవరు? కానీ ఎక్కువ వాడబడింది ఎవరు? మీరు మాత్రం అలాగా అవద్దు. జస్ట్ చెప్పాలి అంతేనా? నా ఆశ కూడా అదే. ఏం ఆశ అంటే మళ్ళీ ఏమో అనుకోకండి. ఏ ఆశ అన్నది? నేను మీకు వాక్యం చెప్తున్నాను. నేను ఇప్పుడు మీరు ఇప్పుడు పౌలు, నేను బర్నబాస్. ఇప్పుడు మీరు ఏం చేయాలి? ఆ వాక్యాన్ని నేర్చుకొని ఎక్కువ ప్రాక్టీస్లో పెట్టడానికి మీరు నియమించాలి. ఐ వాంట్ ఎవ్రీవన్ టు అండర్స్టాండ్ దట్. అలాగని నేను తగ్గించుకోను. ఇప్పుడు చూడండి, కింగ్స్, రాజులు అనేవాళ్ళు ఎప్పుడైనా బయటనే తిరుగుతారు. కానీ కింగ్ మేకర్ ఎప్పుడు సింహాసనం వెనుకలో ఉంటాడు. కానీ ఎవరు గొప్పవాడు? కానీ ప్రజలకు ఎవరు గొప్పవాడు? కింగ్ మేకర్ కాదు, కింగ్. సో పౌలు కింగ్, బర్నబా కింగ్ మేకర్. సో ప్రజలందరికీ దేవుని చేతులు ఎక్కువ వాడబడేదని ఎవరు ఎట్లా అనిపిస్తుంది? పౌలు ఎక్కువ వాడబడుతుంది అన్నట్టుగానే ప్రజలకు అనిపిస్తుంది. బికాజ్ ఈజ్ కింగ్. కానీ కింగ్ మేకర్. అందుకే అంటాడు కదా, రహస్య స్థలములో దేవుడు నిన్ను దాచిపెట్టాడు అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు కింగ్ మేకర్ అని అంట. Hallelujah. You are not publicated yourself to the people. అంటే చాలా మంది ఏం చేస్తారో తెలుసా? వాళ్ళకున్న ఐడెంటిటీ. కొన్ని చర్చెస్లోకి వెళ్తానని నేను పాస్టర్ గాని వినిపిస్తా యాజ్ ఎ గెస్ట్గా. నేను ఎంత జర్నీ చేసినా నాకు హెడేక్ రా, కానీ ఆ రోజు నాకు హెడేక్ వస్తుంది. ఎందుకో తెలుసా? నా ఆశతో తెలుసా? ఒక దగ్గరికి వెళ్తే నేను వాక్యం నేర్చుకోవాలి. మీ ఆశ కూడా అదే. ఇక్కడికి వచ్చి ఎందుకు వస్తున్నారు? ఆరాధిస్తున్నారు, అఫ్కోర్స్ అంతా వేరు. కానీ వాక్యం నేర్చుకోవాలి, గాడ్ గురించి నేర్చుకోవాలి. సో నా ఆశ కూడా అదే. నేను ఎక్కడికైనా వెళ్తే దేవుని గురించి నేర్చుకోవాలి. వాళ్ళు చేంజ్ చేస్తారో తెలుసా? వాళ్ళ గురించి చెప్తారు. నాకేం అవసరం వాళ్ళ గురించి? ఇవాళ వస్తాడు, చెప్తాడు, వెళ్ళిపోతాడు. నాకేం అవసరమా? సో ఇవాళ వచ్చింది దేవుని గురించి చెప్పాడు అనుకో, ఆ మాట నేను పట్టించుకొని నా జీవితంలో ప్రత్యక్షపరచుకుంటా. ఆయన సాక్ష్యాన్ని బట్టి నేను దీవించబడ్డాను అనుకో, ఆయన ఆత్మ నన్ను నడిపిస్తాడు. అర్థమవుతుంది? ఎంతమందికి అర్థమైంది? స్పిరిట్ ఆఫ్ ప్రొఫెసీ ఈజ్ ఎ టెస్టిమోనీ. ఒక సాక్ష్యాన్ని బట్టి నేను బలపరచబడుతున్నానంటే నడిపించేది నేను దేవుని ఆత్మ కాదు, ఆ ఆత్మ. ఏ సాక్ష్యం అంటే నీకు సోర్స్ ఎక్కడి నుండి వస్తుంది? ఆ సాక్ష్యం. ఆ సాక్ష్యం ఎవరిది? మనిషిదా, దైవందా? మనిషిది. అఫ్ కోర్స్ దేవుని కార్యమే జరిగింది అక్కడ, బట్ హి ఈస్ స్పీకింగ్ హిమ్సెల్ఫ్ ఆన్ ద అకౌంటెన్స్ ఆఫ్ ద గాడ్స్ లా. సో అందుకని విధి విధానాలను బట్టి అండర్స్టాండ్ చేసుకోండి. వాక్యం ఏదో చదివామా, ప్రార్థన చేసామా, దీవించబడ్డామని కాదు. లోతుగా ఎంత వెళ్తే అంతగా దీవించబడతాం. బంగారం ఎక్కడ ఉంటుందండి? మట్టి దోమేసి నాకు దొరికిందంటే కాదు, దాచిపెట్టిన బంగారం గురించి మాట్లాడుతారు. ఆఫ్రికాలో రాయి ఉంటుంది, స్టోన్స్. ఆ బంగారం తీయాలంటే చాలా లోతుగా తోమ. మట్టి తోమితే మట్టే వస్తుంది, అంతేనా కదా? కానీ కొద్ది ఎక్కువ లోతు తోమితే మెల్లిమెల్లిగా స్టేజ్ దాటుతూ ఉంటాయి. వాటర్ వస్తాయి, రాళ్ళు వస్తాయి, పనికి రాని రాళ్ళు వస్తాయి. అందుకే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పనికొచ్చేవాడి ముందు పనికి రానుడు ఉంటాడు. పనికొచ్చేవాడిని నువ్వు కలవాలంటే పనికి రానోడిని నువ్వు భరించాలి. అర్థమవుతుందా? వాట్ ఐమ్ స్పీకింగ్ ఇస్ విజ్డమ్. కొన్నిసార్లు కొత్త వాళ్ళు వస్తారు నన్ను కలవడానికి, దయచేసి ఏమనుకోండి. కొంతమంది మనం అంటే కావాలని సరే మన వాళ్ళు, బట్ ఇమ్మేజ్ అంటే ఒక వ్యక్తి ఒక ప్రాంతం నుంచి వచ్చినప్పుడు ఆ ప్రాంతాన్ని బట్టే మనం వాళ్ళతో డీల్ చేయాలి. నీకున్న తెలివితో డీల్ చేస్తే 100% ఫెయిల్ అయిపోతాం. అమెరికా నుంచి వచ్చినోడు మన భారతదేశం తెలివితో మాట్లాడమనుకో, వాడు తప్పుగా అర్థం చేసుకుంటాడు. సో అలాగని తప్పు జరగలేదు ఇక్కడ, కానీ మనమే హెచ్చించబడాలి. మన మెచ్యూరిటీ అనేది ఎక్కువ అవ్వాలి. సో అర్థం చేసుకోండి, బంగారాన్ని దొరికే ముందు దాని ముందు ఏమొస్తాయి? విలువైనది వస్తుందా, చెత్త వస్తుందా? చెత్తనే వస్తుంది. మట్టి తోమితే మట్టి వస్తుంది ఫస్ట్ స్టేజ్లో, తర్వాత వాటర్ వస్తాయి, తర్వాత రాళ్ళు వస్తాయి. ఆ రాళ్ళు ఏం చేసుకుంటాం? ఆ మట్టి ఏం చేసుకుంటాం? వేస్ట్ రాని అలానే ఇచ్చిపెట్టావు అనుకో, లోపల ఉన్న బంగారాన్ని నువ్వు తీయాలి. దేవుణ్ణి కలవాలన్నా, దేవుని ప్రవక్తను కలవాలన్నా,
దాని ముందు చెత్త ఉంటుంది. మన సాక్ష్యం చెప్పింది సిస్టర్, దేవుని కలవాలంటే ఫస్ట్ నాకు ముళ్ళ బాట అయిందని. తర్వాత ఏమైపోయింది, పూల బాట పక్కన పెడితే ఫస్ట్ టైం దేవుని కలవాలంటే ఆ బాట ఎట్లా ఉందామంటే చెత్త చెదారం అంతా ఉంటుంది. చెత్త చెదారం అంతా ఉండి ఇది అంతే వేస్ట్ అని అక్కడ ఆగిపోతే విలువైనది కనిపెట్టగలుగుతారా? నో. సో ఏదైనా గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తిని, ప్రీషియస్ వ్యక్తిని కలవాలన్నా, దేవుని ఆత్మని నువ్వు కలవాలన్నా దాని ముందు ఖచ్చితంగా పనికిరానుడు ఉంటాడు. వాడిని భరిస్తే, వాడిని జయిస్తే నీకు దేవుని ప్రీషియస్ థింగ్స్ దొరుకుతాయి. వాడిని భరించేంత శక్తి లేకపోతే నువ్వు వాని దగ్గరనే స్ట్రక్ అయిపోయి వీడు తప్పు చేస్తున్నాడు, వీడు మంచివాడు కాదు, ఇమ్మెచ్యూర్, అది దేవుని కూడా తెలుసు. ఇమ్మెచ్యూర్ జ్ఞానం లేదనే విషయం దేవుని కూడా తెలుసు, వానికి కూడా తెలుసు. సో నువ్వు స్ట్రక్ అవ్వడం నీ తప్పు అది. సో యూ హ్యావ్ టు ఓవర్కమ్ దట్ పర్సన్ ఇన్ ఆర్డర్ టు మేక్ హిస్ లైఫ్ టు బి అబౌవ్ హిస్ లైఫ్. అంటే అతని లైఫ్ ని జయిస్తూ నా దగ్గరికి అయినా గాడ్ దగ్గరికి అయినా రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. సో మరి దేవుని దగ్గరికి వచ్చే ప్రతిసారి నువ్వు ప్రేయర్ చేస్తావు. ప్రేయర్ చేసినప్పుడు చెత్త వస్తుంది, ఆ చెత్తని నిద్ర. ప్రేయర్ చేస్తున్నప్పుడు ఇంట్రెస్ట్ రాదు, ఆవలింపులు వస్తాయి. నిద్ర, చెత్త, ఆవలింపులు, చెత్త. అంటే ప్రేయర్లో గాడ్ని కలవాలి, గాడ్ నుంచి వచ్చే సమాధానం నీకు రావాలి. ఏ జాబ్ చేస్తే బాగుంటుంది, ఏ బిజినెస్ చేస్తే బాగుంటుంది, నా లైఫ్ ఎలా గైడ్ చేయబడితే బాగుంటుంది, గాడ్ నుంచి నువ్వు స్వరం వినాలంటే ఫస్ట్ ఆయన నువ్వు కలవాలంటే ఏంటి? ప్రార్థన. ఆ ప్రార్థనలో 2 నిమిషాలు ప్రేయర్ చేస్తాం, మొత్తం చెత్తని. పైన జొన్నలు ఆరేసినవి నీ గుర్తు వస్తాయి, తీగలకు బట్టలు ఆరేసినవి నీ కళ్ళకి కనిపిస్తాయి. జాబ్ చేసేవాడికి ఏ జాబ్ ఏ ఫీల్డ్లో చేస్తున్నాడో వాళ్ళే నీకు కనిపిస్తాయి. ఏందప్ప ఇవన్నీ కనిపిస్తున్నాయి? చెత్త. ఆ చెత్తను ఏం చేయాలి? మనం జయించాలి. అది దాటాలా లేదా? ఒకవేళ ఆ చెత్త వస్తుందని ఇంట్రెస్ట్ లేదా అని నువ్వు అలానే పడుకున్నావు. ఇది చాలామంది చేస్తారు. నాకు ఇంట్రెస్ట్ రాదని అక్కడనే పడుకుంటాడు వాడు. నాకు ఎందుకో స్పిరిట్ లీడ్ అవ్వట్లేదు, స్పిరిట్ లీడ్ అవుతుంది కాబట్టి చెత్త వస్తుంది. ఐ పీపుల్ అండర్స్టాండ్. సైతాన్ ఎప్పుడైనా లీడ్ చేస్తే అది వేరే రకంగా ఉంటుంది. ఐ డోంట్ వాంట్ టు బ్రేక్ దట్ మిస్టరీ, జస్ట్ బేసికల్ మిస్టరీ చెప్తాను. గాడ్ మాట్లాడబోతున్నాడు కనుకే నీ ముందు చెత్త కనిపిస్తుంది. ఆ చెత్తను జయించడానికి నువ్వు ప్రిపేర్ అయి ఉండాలి. అందుకే మనం వాక్యం వినే ముందు ఏం చేస్తాం? పాటలు పాడు, ఆరాధించి. ఎందుకు ఆరాధిస్తున్నాం, ఎందుకు పాటలు పాడుతున్నాం? మన మనసులో ఉన్న చెత్త తొలగిపోవు. హల్లెలూయా, హల్లెలూయా. సో యేసుక్రీస్తు ప్రభుని ఎందుకు నమ్మాల్సి వస్తుందంటే బికాజ్ హీ కేమ్ ఫర్ యూ. ఆయన కూడా దేవుడే అనందామా? ఆయననే దేవుడు అన్నా. ఆయన కూడని కజ్జే. ఎప్పుడైతే ఆయన కూడా దేవుడు అంటావో చెడుగా అనుకోకండి, లోకంలో కూడా నాకు తండ్రి ఉన్నాడు అని అనొచ్చు. యేసు ప్రభు కూడా దేవుడే అనేవాళ్ళు ఎవరంటే ఇంట్లో ఉన్న తండ్రి అనడం ఒకటే కాకుండా బయట పోయేవాడు కూడా తండ్రి అనేవాడి యొక్క పొజిషన్ ఈక్వల్ టు యేసు ప్రభు కూడా దేవుడు అనేవాడి పొజిషన్ ఈక్వల్. సో దయచేసి మనకి ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, దేవతలు అనబడిన వాళ్ళు చాలా ఉన్నను, దేవుడు ఒక్కడే. హల్లెలూయా, హల్లెలూయా. థాంక్ యూ జీసస్. నిప్పు ఒక దైవం అనుకుంది, నీళ్ళు ఒక దైవం. నిప్పుని పూజిస్తున్నప్పుడు నీళ్ళు వచ్చాయనుకో, చెప్పండి. ఒక అగ్నిని నువ్వు పూజిస్తున్నప్పుడు, అగ్నిదేవుడు అని ఒక అగ్నిని పూజిస్తున్నప్పుడు వర్షం పడింది. వాటి మీద నీళ్ళ దేవుడు కనికరిస్తలేడు ఎవరిని? అగ్నిదేవుడిని. Try to understand what I'm saying. Hallelujah. అందుకే సృష్టి ఏదైనా మన దేవుడు కాదు, సృష్టిని సృష్టించిన వాడు మాత్రమే దేవుడు. ఒకరోజు అంటే ఒక వ్యక్తి పొద్దున లేవగానే సూర్య నమస్కారం చేస్తాడు, మబ్బులో కలిసిపోయాడు. ఇంత వ్యక్తి సూర్యుడు లేడా? మరి ఎవరున్నారా? ఎవరు లేరు, సూర్యుడు లేడు, మబ్బులే ఉన్నాయి, నల్లగా కనిపిస్తుంది. ఏం చేస్తున్నాడు ఆ వ్యక్తి?
సూర్యుడు నుంచి వచ్చే విటమిన్స్, సూర్యుడు నుంచి వచ్చే సకల విధములైన న్యూట్రిషన్స్ ఏవైతే ఉంటాయి అవి మంచివి. నువ్వు సూర్యుడి కింద కూర్చొని సరిపోతుంది, అవి వస్తాయి. చిన్నపిల్లలు నమస్కరిస్తారా? చిన్న పాపలు పుట్టిన వెంటనే వాళ్ళు సూర్యుడు నమస్కరిస్తేనే ఆ విటమిన్స్ వస్తాయా? ఏం చేస్తారు తల్లులు? ఆ పిల్లల్ని ఎత్తుకొని ఎండకు చూపిస్తూ ఉంటారు, సరిపోతుంది. ఆ కిరణాలు వీళ్ళపై పడితే దానికి సంబంధించిన హెల్త్ సిస్టమ్స్ అనేవి మెరుగుపడుతుంది. దట్స్ విజ్డమ్. అది బైబిల్ కూడా అదే చెప్తుంది. అంతేగాని దాన్ని అంటే దాన్ని నమస్కారం పెడితే దాన్ని కనికరిస్తుందా? హల్లెలూయా. ఆల్ దీస్ మిచిఫ్ థింగ్స్ హాస్ టు బి డిస్ట్రాయ్డ్. సో ఈ మినిస్ట్రీని అలాంటి వాటి సిస్టమ్స్ ని డిస్ట్రాయ్ చేయడానికి ఆల్ఫా ఒమేగా మినిస్ట్రీస్ ని దేవుని ఎన్నుకున్నాడండి. థాంక్యూ జీసస్ ఫర్ దట్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి వాక్యం అర్థమైంది? అందరికి అర్థమవుతుందా? దేవతలు అనబడిన చాలా మంది ఉన్నా కూడా దేవుడు. సో దయచేసి అగ్ని నేను కాపాడిందని, అగ్ని నా దేవుడు అంటే వర్షం మీరికెళ్ళి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అగ్ని వర్షం, అగ్ని నేను ఎప్పుడు కొట్లాడు. మన వాళ్ళు దాని రెండు దేవుడు అనండి, ఇక్కడి నుంచి తీసుకురాలి ఇన్ఫర్మేషన్. హల్లెలూయా. ఎవరో నిన్ను మోసం చేస్తున్నావు, నువ్వు మోసపోతున్నావు, ఇది కరెక్ట్ కాదని జీసస్ క్రైస్ట్ వచ్చి చెప్తున్నాడు. అందుకే జన్మించాను. ఇలాంటి థింగ్స్ యేసు ప్రభు రాకముందు ఉన్నాయా లేవా? ఇప్పుడు ఉన్నాయా? యేసు ప్రభు రాకముందు కూడా ఇలాంటి విషయాలు ఉన్నాయి కనుక ఆయన వచ్చి ఈ సిస్టమ్స్ ని, ఈ వరల్డ్లీ థింగ్స్ ని విరగొట్టి, ఈ సృష్టిని కాదు పూజించాల్సింది, ఈ సృష్టిని సృజించిన వాణిని మీరు పూజించాలని చాటి చెప్పడానికి ఆయన జన్మించారు. నిజంగా ఆయన ఆరాధిస్తే ఆయన లాగా మీరు అవుతారంట. వాట్ యు వర్షిప్ ఇస్ వాట్ యు ఆర్. దేన్ని ఆరాధిస్తే దానిలాగా నువ్వు ఉంటావంట. కుక్కను ఆరాధించేటోడు కుక్కలాగా ఉంటాడు, పందిని ఆరాధించేటోడు పందిలాగా ఉంటాడు, మనిషిని ఆరాధించేటోడు మనిషిలాగానే బిహేవ్ చేస్తాడు, దైవాన్ని ఆరాధించేటోడు దైవం లాగా మార్చబడతాడు. సో నువ్వు నిజంగా దేవుణ్ణి ఆత్మగా ఆరాధిస్తే అదే ఆత్మగా ఉన్న దైవం నువ్వు కూడా ఆయన లాగా మార్చబడతావంటండి. అందుకే మనం పూజిస్తుంది ఒక విగ్రహాన్ని కాదు, కానీ దేన్ని పూజిస్తున్నాం? we are worshiping the living God, so which is in the form of the spirit. ఆత్మగా ఉన్న దేవుణ్ణి మనం పూజిస్తున్నాం కనుక ఆయననే మిమ్మల్ని రక్షించి మిమ్మల్ని కాపాడుతూ అనుదినం మీ ఒక ప్రతి విషయంలో ఎక్కడ దెబ్బ తగలకుండా కాపాడుతున్న వాడే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ఆయన చప్పలు కొట్టి గౌరవించు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేయర్ చేస్తున్నప్పుడు చెత్త ఎంతమందికి వస్తుంది? స్టార్టింగ్లో అందరికి వస్తుందా? అందరికీ దేవుని ఆత్మ నడిపిస్తున్నాడు. ఇట్స్ ఎ ప్రాసెస్ టు టేక్ గోల్డ్ ఫ్రమ్ ద డస్ట్. బంగారం తీయడానికి అది ప్రాసెస్. దాని ప్రాసెస్లో చెత్త వస్తుంది, చెదారం వస్తుంది, పనికిరాని రాళ్ళు వస్తాయి, అనేకమైన చెత్త చెదారం వచ్చిన తర్వాత అక్కడనే స్ట్రక్ అయితే వాడు అదే అనుకుంటాడు. కానీ అదంతా జయించి ఇంకా తోముతున్నప్పుడు అప్పుడు బంగారం కనిపిస్తుంది. దట్స్ ఎ ప్రాసెస్. ఈవెన్ గాడ్ని కరెక్ట్ అవ్వాలన్నా కానీ దట్స్ ఎ ప్రాసెస్. హల్లెలూయా. సో ఏం చేస్తారు మరి? ఇప్పటి నుంచి చెత్త వస్తుందని అక్కడనే స్ట్రక్ అయిపోతారా? నిద్ర చెత్త, లేజినెస్ చెత్త. అలాగని సాతాన్ కాదు అది. నో, ఐ డోంట్ వాంట్ టు బిలీవ్ దట్. ఒక మాట వినండి, నువ్వు ప్రేయర్ చేసినావు అంటే ఫస్ట్ నేను ఎవరు పంపించిన ప్రేయర్లో నమ్ముతున్నావా లేదా? మన సాధన ఎలా వచ్చింది? అది రాదు, లేదు కూడా. సాధన వస్తే ఫస్ట్ నువ్వు ప్రేయర్ రూమ్లోకే పో. నువ్వు సినిమా పోతావు, ప్రేయర్ రూమ్లోకి రాడు, వైన్ షాప్కి వెళ్తాడు. కానీ ప్రేయర్ రూమ్లోకి వస్తున్నాడంటే ఎవరు నడిపిస్తున్నారు? కానీ ఏం నమ్ముతున్నాం మనం? సైటన్ పక్కన పెట్టాలి. ద గ్రేటెస్ట్ సైటన్ ఇన్ యువర్ బాడీ ఏంటో తెలుసా? నీ శత్రువు నువ్వే. యు ఆర్ యువర్ ఎనిమీ. నథింగ్ బట్ నీ మనసు నీ శత్రువు. సాతాన్ కన్నా ఎక్కువ శత్రుత్వం నీ మనసు. నీకు నీ మనసు ఉందంట. అందుకే మోసం చేసేది సాతాన్ కాదు ఎక్కువ, నేను ఎవరు? నీ మనసు నిన్ను మోసం సాతాన్ కన్నా ఎక్కువగా చేస్తా. హల్లెలూయా. మరి జయిస్తారా? స్ట్రక్ అవుతారా? ఎక్కడ స్ట్రక్ అవ్వద్దు.
ప్రేయర్ చేస్తున్నప్పుడు దాని ముందు చెదారం అంతా వస్తుంది, నిద్ర, లేజినెస్ ఫీల్ అవుతాం. స్ట్రక్ అవ్వడం అంటే ఏంటో తెలుసా? ఆ లేజిగా అయినప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడే వాడికి అట్లనే పడిపోతాడు. దేవుడి శక్తి వచ్చి కాదు, నిద్ర వచ్చి. ఎందుకు పడుకున్నావు అన్న అంటే దేవుడు మాట్లాడతారు, కొంచెం పడుకోవాలి కదా, అంత సీన్ లేదు. నీ బలం పోయినంతగా నువ్వు ప్రార్థన చేసి పడుకుంటే దేవుడు మాట్లాడు. నీ బలం అది ఎక్కువ ఉండడం వల్ల నిద్ర వస్తుంది. నీ బలం అలానే ఉంది కనుక, ఇంకా ఎక్కువగా నీ శరీరంలో నీ బలం ఉంది కనుక చెదారం ఎక్కువ అవ్వడం వల్ల అక్కడ స్ట్రక్ అయిపోతాం. సో ఈరోజు ఆ స్ట్రక్ ప్రాసెస్ ని మీరు చేయించుదురు కాక బై ద స్పిరిట్ ఆఫ్ ద లివింగ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. నేడే రక్షణ దినం. దయచేసి డిసెంబర్ 31 కి నిర్ణయం తీసుకుంటాను, జనవరి 1 నుంచి నేను గొప్పగా నేను మళ్ళీ తిరిగి ప్రార్థనలో ఉంటానని అనకండి. దిస్ ఈస్ నాట్ ద మినిస్ట్రీ ఆఫ్ ద పాస్టర్స్, దిస్ ఈస్ ద మినిస్ట్రీ ఆఫ్ ద ప్రొఫెటిక్ అండ్ అపోస్టలిక్. సో దయచేసి ఇలాంటి నిర్ణయం తీసుకోకండి. హల్లెలూయా, హల్లెలూయా. డిసెంబర్ 31 కి నేను ఇంకా అన్ని పాపాలు చేస్తాడు, వాడు తాగుతాడు, అన్ని చేస్తాడు. ఎందుకు? జనవరి 1 నుంచి నేను అంతా క్లీన్ చేసుకుంటాను. అరే 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 90% ఆఫ్ ద క్రిస్టియన్స్ రైట్ నౌ దే ఆర్ డూయింగ్ లైక్ దిస్. ఇది నిజం, మీరు ఒప్పుకోకపోయినా నిజమే. 31 కి వాడు చెయ్యని పాపాలు 2 రోజులు ఎక్కువ చేస్తాను. ఎందుకో తెలుసా? జనవరి 1 కు నేను ఎక్కువ ప్రార్థనలో ఉంటాను. 1 నుంచి ఇక కొత్త సంవత్సరం లేదు, కొత్త దినము లేదు, సమస్తం నూతన పరచబడింది. ఆల్రెడీ నూతన పరచబడింది. దినము కాదు, సంవత్సరం కాదు, నువ్వు. సో గాడ్ మేక్ యు న్యూ క్రియేషన్. ఇంకా క్రియేషన్ ఏముంది అక్కడ? సృష్టి లేదు, ఆ సృష్టి నువ్వే. యు ఆర్ ద న్యూ క్రియేషన్ when you take a baptism in the spirit. Hallelujah, hallelujah. కొంతమంది బాప్తిజం తీసుకునే ముందు ఏం చేస్తారు? వాడు ఎప్పుడు ఏం పాపాలు చేస్తాడు వాడు. ఇంకా ఎలాగైనా సరే ఇక బాప్తిజం తీసుకున్న తర్వాత నేను ఇక ఏ తప్పు చేయొద్దు, పాపం చేయొద్దు అని వాడు అన్ని పాపాలు అప్పుడే చేస్తాడు. ఇంకా వాడు చూడండి, ఆ టైంలో వాడు కంప్లీట్గా బైండ్ అవుతాడండి. అప్పటి వరకు ఫ్రీ ఉన్న వ్యక్తి దాని ద్వారా బైండ్ అయిపోతుంది. సో దయచేసి డిసెంబర్ 31 దగ్గరకు వస్తుంది. ఈ ఏదైతే ఈ 10 days ఉందో మీరు ప్రిపేర్ అవ్వండి తప్ప గట్టిగా పాపాలు చేసి నెక్స్ట్ సంవత్సరం నుంచి నేను క్లీన్గా ఉంటా అనకండి. అటు అనడంలో నువ్వు 5-6 సంవత్సరం నుంచి అట్లనే అంటున్నావు. నీకు కూడా తెలుసు. నథింగ్ మీన్స్ నువ్వు బాప్తిజం తీసుకున్నప్పటి నుంచి ఇదే మాట అంటున్నావు. ఏంటి? నెక్స్ట్ సంవత్సరం నుంచి నేను సరిగా ఉంటా, నా బర్త్డే నుంచి నేను సరిగా ఉంటా. కొంతమంది ఇది కూడా ఉంటుంది, సెంటిమెంట్స్ డేస్. అలా మనం ఉండాలా? వద్దు. వాక్యం ఏం సెలవిస్తుంది? నేడే రక్షణ. టుడే ఈజ్ యువర్ డే, టుడే ఈజ్ ద సాల్వేషన్ డే. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడో జన్మించాడు. ఆయన జన్మదినాన్ని ఏం చేస్తున్నాం? జ్ఞాపకము చేస్తున్నాం. యేసు ప్రభు ఈరోజు జన్మించాడా? యేసు ప్రభు ఈ 2023లో జన్మించాడా? చెప్పండి. ఎప్పుడో జన్మించాడు, నీ కొరకు నాకు. మనం ఏం చేస్తున్నాం 2023లో? క్రిస్మస్ అంటే ఏంటంటే క్రీస్తును జ్ఞాపకం చేసుకోవడం. దట్స్ ద ఓన్లీ థింగ్, దట్స్ ఎ క్రిస్మస్. క్రీస్తుని జ్ఞాపకం చేసుకొని ఆయన చేసిన ప్రతిదీ కూడా జ్ఞాపకం చేస్తూ ఆయనను ఆరాధించడమే ఇట్స్ ఎ క్రిస్మస్. అంతేగాని కొన్ని స్ట్రాటజికల్ పాయింట్స్ చేస్తాం, దాంట్లో డ్యాన్స్ అంటాం, దాంట్లో ఫన్నీ థింగ్స్ చేస్తాం. ఎందుకు ఇవన్నీ చేస్తామంటే చేయాలని రూల్ లేదు, చేయొద్దని రూల్ లేదు, ఏది రూల్ లేదు. అది నీ ఫ్రీడమ్, గాడ్ ఇచ్చిన ఫ్రీడమ్. నీ జ్ఞానం ఉంటే ఆ డ్యాన్సులు చేసి ఆకర్షణ చేయాలి. ఎవరిని? అన్యుల్ని, క్రిస్టియన్స్ని కాదు. ప్రార్థన చేసి వాక్యం చదివి వెళ్ళిపోదాం క్రిస్మస్ రోజు అంటే అన్యులు వస్తారని చెప్పి నిజం చెప్పు. ఇప్పుడు ఎవరైనా ఒక గెస్ట్ని ఇన్ఫ్లుయెన్స్ పర్సన్ తీసుకొచ్చిన సరే, మొన్న ఎప్పుడు గణేష్ మాస్టర్ని తీసుకొని వచ్చినాం. మన సంఘం కానీ ఎక్కువ మంది బయట వచ్చి ఎందుకు వచ్చి చెప్పండి? ఆయన ఇన్ఫ్లుయెన్సింగ్ పర్సన్, లోకంలో ఆయన గొప్ప స్థాయి ఉంది కాబట్టి ఆయన తీసుకురావడం వల్ల చాలామంది వచ్చారు. అప్పుడు వాక్యం చెప్పాను. కలగకపోవచ్చా అండి? చెప్పండి. ఏదో ఒక రోజు రాకపోవడం వస్తారు, 100% వస్తారు. ఆయన వచ్చి ఏం చెప్పాడు? ఆ మాస్టర్ వచ్చి ఏం చెప్పాడు? నేనేం ఇలా ఉన్నానో అంత దేవుని దయ అని చెప్పి. ఆ మాట ఆయనకు ప్రభావితం కాదంటవా? అవును. ఇక నేనే వాక్యం చెప్పాలి, నేనే ఉండాలి, అన్ని నేనే మనమే ఉందామంటే ఓడరా. సో అంటే జ్ఞానము కలిగిన వాడే దేవుడిచ్చిన స్వేచ్ఛను వాడుకోవాలి. జ్ఞానం లేనోడు పనికిరాని డ్యాన్సులు చేసి
ప్రజల్ని ఇంకా కింది స్థాయిలోకి తీసుకొస్తాడు తప్ప ప్రజల్ని మెరుగైన స్థానంలోకి తీసుకురాలి. సో డాన్సెస్ కానీ ఎవ్రీథింగ్ ఎవరి మహిమ కోసం చేయాలి? గాడ్ మహిమ కోసం. ఆ మహిమ ఎలా వస్తుంది? ఎవరు రావాలని మనము ఆకర్షితులంగా ఉన్నాము? అన్యులు. హల్లెలూయా. అందుకే క్రిస్మస్లో అన్ని జరిపిస్తాం. దయచేసి దీంట్లో మిస్అండర్స్టాండ్ అవ్వకండి. క్రిస్మస్ జరిపించే విధానం అలానే ఉంటుంది. ఒకవేళ నేను కొంతమంది ఉంటారు కదా లో లెవెల్ ఆఫ్ టీచింగ్స్, క్రిస్మస్ అంటే దేవుణ్ణి ఆరాధించడం. సో ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, 2-3 సాంగ్స్ పాడాలి, వెళ్ళాలి, ఇది క్రిస్మస్ అని అంటారు. మరి ఏం చేద్దాం? ఎలానే చేద్దాం చెప్పండి. అట్లా చేస్తే ఓకే, అది నేను తప్పు అనట్లేదు. ఎక్కువ మందిని మనం ఆకర్షించగలుగుతామా? ఎక్కువ మందిని మనము దేవుని దగ్గరికి నడిపించగలుగుతామా? నేను ఫోన్ వాడనండి అంటే నీ జ్ఞానం లేదు. సింపుల్. ఈ ఫోన్ ద్వారానే ప్రజలు లోకానికి రక్షణ సువార్త ప్రకటిస్తున్నారు. వాడు సినిమా చూస్తున్నప్పుడు కూడా మన వాక్యాలు కొన్నిసార్లు యూట్యూబ్లో వస్తాయి, ఆడు వినొచ్చు. వింటున్న ప్రయత్నంలోనే వాడి పరిశుద్ధాత్మ తాకొచ్చు. అది చాలామంది సాక్ష్యాలు ఉన్నాయి. అలాగా నేను ఫోనే వాడనంటే, నేను ఫోన్ ద్వారా నేను చెడిపోతున్నానంటే అది నీ బలహీనత. బెటర్ టు ఫోన్ వాడకపోవడం మంచిది. నీకు శక్తి ఉంది, సామర్థ్యం ఉందంటే ఫోన్ని వాడుకొని ప్రజల్ని కూడా నువ్వు రక్షించవచ్చు. హల్లెలూయా. అంటే దేవుడు అందరికీ స్వేచ్ఛ ఇచ్చాడు. ఫోన్ వాడినా వాడకపోయినా అది నీ పర్సనల్. కానీ వాడటం వల్ల నువ్వు చెడిపోతున్నావంటే వాడటం ఆఫ్ చేయి. లేదు నేను చెడిపోవట్లేదు, దీని ద్వారా నేను ఎదుగుతున్నాను, ఇంప్రూవ్ అవుతున్నాను, గాడ్ని మహిమపరుస్తున్నానంటే వాడటంలో అది విలువ కలిగినదిగా ఉంది. అంతేగాని దేవుడే వచ్చి నువ్వు ఫోన్ వాడొద్దు, ఫోన్ వాడాలి అని బైబిల్ ఉందా? లేదు. అలాగే దేవుడు చెప్తాడా? లేదు. గాడ్ గివెన్ ఎవ్రీవన్ ఫ్రీడమ్. హల్లెలూయా. 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 సో ఈరోజు ఒక ప్రే చేద్దాం. తండ్రి, నీ సంతోషమే నాలో కలగాలి, నీ సంతోషమే నాలో సంపూర్ణము కావాలి, నీ వాక్యము ద్వారా నేను బలం పొందుకోవాలా, నువ్వే నాలో పని చేయాలని ప్రార్థన చేద్దాము. అలాగే నువ్వు ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నప్పుడు ఏ చెత్త వస్తుందో దాని వెనుకల బంగారం ఉందని గ్రహించువాడు మాత్రమే ఆ చెత్తను చేయించగలుగుతాడండి. సో ఎవరైతే బంగారము లేదు ఉంది అని గ్రహించకపోడో అప్పుడు ఆ చెత్తలోనే స్ట్రక్ అయిపోతాడు. సైతాన్ నన్ను నిద్ర వచ్చేలాగా నాకు చేస్తుంది, సాతాను నన్ను శోధిస్తుంది అనుకుంటూ వాడు భ్రమలో బ్రతుకుతూ దేవునిపై నిందలు వేస్తాడు. సో దయచేసి ఇవన్నీ ట్రాష్ ఆఫ్ యువర్ మైండ్. సాతాను నిన్ను మోసం చేయట్లేదు, నీ మనసు నిన్ను మోసం చేస్తుంది. సో దయచేసి ఓపెన్ యువర్ ఐస్, ఓపెన్ యువర్ ఇయర్స్. ఈ రోజు నుంచి ఒక బిగ్గరగా ఒక కమిట్మెంట్ తీసుకోండి. నేనే రక్షణ దినం కాబట్టి ఏ చెత్త నేను ప్రే చేసినప్పుడు స్టార్టింగ్ లో వచ్చినా నాకు అనవసరం, దాన్ని నేను స్ట్రక్ అవ్వను. సో నిద్ర వస్తుందా? దాన్ని చేయించు. నీకేమైనా శోధన వస్తుందా? దాన్ని చేయించు. ఎందుకు? దాని వెనుకలు ఏముంది? ప్రీషియస్ థింగ్స్ ని దేవుడు నీకు దాచిపెట్టి ఉన్నాడు. హల్లెలూయా. సో లెట్ ఆల్ ఆఫ్ us stand on the feet in the name of Christ.